యెషయా గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ధ్యానించాం. పోయిన వారం మొదటి వర్తమానంలో అరీయేలుకు శ్రమ. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుని శ్రమపరుస్తున్నాడు అంటే కారణం సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని, పండగ వెంబడి పండగని వేషధారణతో నామకార్థంగా మనుషుల పారంపర్యాచారాన్ని బట్టి ఆచరిస్తున్నారు కాబట్టి భక్తి లేకుండా దేవుడు వారిని శ్రమపరిచాడు. తర్వాత అలాంటి భక్తిహీనులు అయినప్పటికీ మీరు నా వైపు తిరగండి అనేదానికి దేవుడు అష్షూరుని ఎలా నాశనం చేశాడు, ఒకడు కలగన్నట్టుగా, కళ్ళలో భోంచేసి మేల్కొంటే ఆకలి తీరనట్లుగా, పానం చేసి మేల్కొంటే దప్పికి తీరినట్టుగా, ఎలా సన్హెరీబు ఆశ అన్నది నిరాశ అయిపోయింది అనేది చూసాం. ఎందుకు యూదులు అంత భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు అంటే 10వ వచనం, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. యెరూషలేము మీద దేవుడు గాఢ నిద్రాత్మను కుమ్మరించాడంట. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఎప్పుడైతే గాఢ నిద్రాత్మ కుమ్మరించబడిందో ఎదురుగా ఏముందో కనపడదు, అర్థం కాదు. అలా ప్రవక్తలు చెడిపోయారు, దీర్ఘదర్శులు చెడిపోయారు, రాజులు చెడిపోయారు, జనాలు చెడిపోయారు. అలా అరీయేలుకి శ్రమ సంభవించింది. తర్వాత మనం 11, 12 వచనాలు చదివినప్పుడు దేవుడు ఇలా జరిగించబోతున్నాడు అని వ్రాసి ఒక పుస్తకాన్ని అక్షరాలు తెలిసిన వాడికి ఇస్తే వాడేమన్నాడు, ఇది గూఢార్థంగా ఉంది, నాకు తెలియదు అన్నాడు. తర్వాత దీన్ని అక్షరాలు తెలియని వాడికి ఇస్తే వాడేమన్నాడు, నాకు అక్షరాలు రావు అన్నాడు. అంటే దేవుడు ఒక విషయాన్ని మనకు ఇచ్చినా సరే చదవమని, చదువు వచ్చినోడికి అర్థం కాలేదంట, చదువు రానోడికి అర్థం కాలేదు. ఇది ఎంత భ్రష్టత్వం ఈ రోజుకి కూడా. ఇది ఈ 12వ వచనం వరకు మొదటి భాగం. అరీయేలుకి గాఢ నిద్రాత్మ. ఇక 13, 14 వచనాలు రెండవ భాగంలో ధ్యానించాం. ఇదేంటి, ఎలాగైతే గాఢ నిద్రాత్మలో మునిగిపోయారో యూదులు, వాళ్ళు ఏ భక్తిని సాగించారు అంటే పెదవులతో ఆరాధించడం ప్రారంభించారు. వారి హృదయం దేవుడికి దూరంగా ఉంది. వాళ్ళు చేసే భయభక్తులు, ప్రతి పద్ధతి మనుషుల పారంపర్యాచారాన్ని బట్టి, మనుషుల విధులను బట్టి నేర్చుకున్నవి, మనుషుల కట్టడలే తప్ప అవి భక్తి ఏమాత్రం కాదు అంటూ దానికి ఈ డిసెంబర్ 31వ తారీఖు తీసుకునేటువంటి లేఖనం, వాగ్దానం, నూతన సంవత్సర వాగ్దానాలు లేఖనానుసారం కాదు అంటూ మనం మాట్లాడుకున్నాం. ఇంతటితో 14 వచనాలు అయిపోయాయి. ఇప్పుడు 15వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. 14 నుంచి 24 వరకు 10 వచనాలు. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. కాగా నేను మరలా ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను. మరలా అన్నాడు అంటే అంతకుముందు ఏమైనా జరిగించుంటాడా, లేకపోతే ఇదే మొట్టమొదటిదా? మరలా అంటే అంతకుముందు ఏదో చేశాడు, అలాంటిదే ఇంకొకటి చేయబోతున్నాడు. ఎందుకు ఇంకొకటి అంటే ఆ మొదటిది చేసినప్పుడు మార్పు రాలేదు కాబట్టి కనీసం దీన్ని చూసైనా మార్పు చెందండి అని, అంతేనా? కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును. ముందు ఏ ఆశ్చర్య కార్యం జరిగించాడు? 29వ అధ్యాయము 7వ వచనం, అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నం వలె ఉందురు. అరీయేలు అంటే యెరూషలేము అనే. యెరూషలేం మీద యుద్ధం చేయడానికి వచ్చాడు సన్హెరీబు.
ఎంతమందిని వేసుకొని వచ్చాడు? కొన్ని లక్షల మందిని తీసుకొచ్చాడు సైన్యాన్ని. వాళ్ళు ఏమనుకున్నారు? యెరూషలేముని పట్టేసుకుందాం, ఆక్రమించేసుకుందాం, చేయిద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంట, దాన్ని బాధపరచాలనుకున్న వాళ్ళు రాత్రి కన్నా స్వప్నం వలె ఉంటారు. స్వప్నం అంటే ఏంటంటే, మనం పడుకున్నప్పుడు మన మీదకి ఒక 10 మంది దాడి చేస్తున్నారు, కత్తులు తీసుకొని తరుముకుంటున్నారు. మనం ఆయాసపడి రొప్పుతూ పరిగెడుతున్నాం. అనుకోకుండా అలికిడై మెలకు వచ్చింది అనుకో, 10 మంది ఎక్కడుంటారు? 10 మంది ఎక్కడుంటారు? ఒక్కడైనా ఉంటాడా రూమ్లో? ఒక చిన్న చాకైనా ఉంటుందా? ఉండదు. అలా లేచిన తర్వాత అమ్మయ్య ఇది కళ. ఆ 10 మంది లేరు. కానీ ఆ కళలో ఉన్నంతసేపు ఎంత భయం అనిపిస్తుందంటే పరిగెడుతుంటాం, తప్పించుకోవడానికి ఏంటేంటో చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక్క అలికిడికి మెలకు వస్తుందో ఎవ్వరుండరు, నిశ్శబ్దంగా. అప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే ఇది కళ, ఇది నిజం కాదు. కాసిన నీళ్ళు తాగి మరలా పడుకుంటాం కదా. యెరూషలేం మీదకి కొన్ని లక్షల మందిని వేసుకొని వచ్చాడు. ఆయన సైన్యాధిపతి రబ్షాకే ఉన్నాడు. ఆ రబ్షాకే వచ్చి ఎంత భయపెట్టాడు, ఎంత అవమానించాడు, ఎంత గేలి చేశాడు. ఇదంతా హిజ్కియాకి, ఆయన సంస్థాన అధికారులకి, సైన్యాధిపతులకి, సైనికులకి ఒక పీడకలలాగా తయారైపోయింది. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని. అయితే ఒకరోజు నిద్ర లేచేటప్పటికి ఉదయాన్నే ఎవ్వరు లేరు. రాత్రి పడుకునే ముందు గుర్రాల శబ్దాలు, ఒంటెల శబ్దాలు, ఏనుగుల శబ్దాలు, ఆ కేకలు, ఆ గర్జనలు, ఆ వెక్కిరింతలు, ఆ బెదిరింపులు, ఓర్నాయన మామూలుగా లేదు. అలా పడుకొని తెల్లారేటప్పటికి ఒక్క గుర్రం లేదు అక్కడ, ఒక్క శబ్దం లేదు అక్కడ, ఒక్క సైనికులు లేడు అక్కడ. మిగిలిపోయింది ఎవర్రా అంటే 185,000 శవాలు మిగిలిపోయాయి. యుద్ధం చేసి చంపడం కాదు, చచ్చిన వాళ్ళు పాతి పెట్టడమే యుద్ధం అయింది. వీళ్ళు కొత్తగా యుద్ధం చేసి చంపేది ఏం లేదు ఇక్కడ. చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టడమే పెద్ద పని అయిపోయింది. కల కాదు, కల కాదా? ఒక్క రాత్రిలో విజయం వచ్చింది, ఒక్క రాత్రిలో. అది ఆశ్చర్యకార్యం. 8వ వచనంలో దాన్ని వర్ణిస్తున్నాడు చూడండి. ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లు, దప్పికొన్నవాడు కలలో పానం చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణం ఇంకనూ ఆశకొని ఉన్నట్లు సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించును. ఆకలి కొన్నవాడు నిద్రపోయాడనుకో, వాడికి వచ్చే కళలన్నీ రకరకాల ఐటమ్స్ తింటూ ఉంటాడు. ఏ ఐటమ్స్ తిన్నా కడుపు నిండదు మరలా. అలా ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేలుకున్నాడు అనుకో, కడుపు నిండి ఉంటుందా? ఖాళీగానే ఉంటుంది. దప్పికొన్నవాడు కలలో పానం చేసి మేలుకున్నాడు అనుకో, సొమ్మసిల్లిన వాని ప్రాణం బలం పొందుకుంటుందా? లేదు. అలాగే సియోను కొండ మీద యుద్ధం చేయాలనుకున్న జనులకి సంభవిస్తుంది. వచ్చేసాం, పట్టుకున్నాం, అయిపోయింది అనుకున్నారు. ఒక్క రాత్రిలో ఏం కాలే, వీళ్ళే పోగొట్టుకున్నారు, అవమానం, వెళ్ళిపోయారు. కళ. ఇది మొదటి ఆశ్చర్యకార్యం. భక్తిహీనులైన యెరూషలేం ప్రజలని మీరు వాళ్ళను వీళ్ళను నమ్ముకుంటే కుదరదు, నన్ను నమ్ముకోండి అనేదానికి దేవుడు జరిగించిన మొట్టమొదటి ఆశ్చర్యకార్యం ఇది. మారారా? మారారా? పోనీ మారతారా? మారరు. అది దేవుని లక్షణం. ఏది? ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూనే ఉంటాడు, అదే ఆయన లక్షణం. మనము ఆయన ఆశ్చర్యకార్యాలన్నింటి పక్కన పెట్టేసి అవిధేయత చూపెడుతూనే ఉంటాం. ఇది మన లక్షణం. అవిధేయత చూపించకపోతే మనుషులం కాదు, ఆశ్చర్యకార్యం జరిగించకపోతే ఆయన దేవుడు గాడు. అంటే మనం అవిధేయులుగా ఉండమని చెప్తున్నానా? మన మార్పు చెందినటువంటి హృదయ స్థితిని చెప్తున్నాను. ఐగుప్తు మొదలుకొని వాగ్దాన దేశం వరకు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎవరైనా మారారా? ఎవరు మారలే. మనమేమైనా మారుతామా? మనం మారద్దని చెప్పట్లే, మారదాం. మన హృదయం అంత కఠినమైంది. కళ్ళెదురుగా ఎన్ని చూపించిన ఆయన
హృదయం మారదు. ఆ సమయంలో ఎగ్జైట్ ఫీల్ అవుతాం. కష్టాల్లో ఉన్నాం అనుకో, ఆ కష్టాల్లో ఎవరైనా 10,000 ఇచ్చారనుకో, దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన విన్నాడు, అసలు ఎంత ఆనందం వస్తుందంటే, దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన విన్నాడు అని ఎంత ఉప్పొంగిపోతామంటే, మళ్ళీ ఆ మరుసటి రోజు జ్వరం పాడు వచ్చిందనుకో, 5,000 పోయిందనుకో, ఏం దేవుళ్ళే, ఏం వేసుకోలే అని అంటాం, ఖచ్చితంగా అంటాం, అనిపిస్తుంది. మీరు బయటకు అంటారు, నేను లోపల అనుకుంటా. అంటే మనందరి హృదయం అదే అని చెప్తున్నా. కంటిన్యూస్గా ఏదైనా శ్రమ వచ్చిందనుకో, వెంటనే ఒక నిరుత్సాహం ఆవరిస్తుంది. ముందు జరిగించిన ఆశ్చర్యకార్యాలు ఉంటాయి, అవన్నీ లెక్కలోకి రావు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటేనే, మా నాన్న చెప్తూ ఉంటే, ఆకు పచ్చగా ఉంటే పెళ్ళి కోరుతారంట, కొంచెం వాడిపోతే చావు కోరుతారంట. ఎంతసేపు ఆకు ఎలాగ ఉండాలి? పచ్చగానే ఉండాలి. పచ్చ తోరణాలు కట్టుంటే పెళ్ళి. వాడిపోయిందనుకో, చస్తే బాగుండి ఇలాంటి వాళ్ళు బ్రతికితే ఏంటి, మనకు ఉపయోగం లేదు కదా. నేనేం చెప్తున్నాను అంటే, ఒక ఆశ్చర్యకార్యం జరిగించాడు. అది మామూలు ఆశ్చర్యం కాదు. ఎంత ఆశ్చర్యం అంటే చూడండి, 9వ వచనంలో, జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కళ్ళను చెడగొట్టుకుని గుడ్డివారగుడి. ఇలా కళ్ళు నలుపుకొని చూడండి, గుడ్డి వాళ్ళని ఎంతగా నలుపుకొని చూడండి. అంత ఆశ్చర్యకార్యం జరిగింది ఎదురుగా. అంత ఆశ్చర్యకార్యం జరిగించినా ఇంకా అవిధేయులుగానే ఉన్నారు వీళ్ళు, మారలే. ఇదంతా పాత నిబంధన భక్తి. అది కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనం అనుగ్రహించబడ్డాడు కాబట్టి మన ఎదుట సిలువకు మించిన ఆశ్చర్యకార్యం లేదు. సిలువకు మించిన ఆశ్చర్యకార్యం లేదు. సన్హెరీబు సైన్యంలో 185,000 మంది చచ్చిపోవడం మామూలు విషయం, ఎందుకంటే వాళ్ళ మనుషులు, వాళ్ళని చంపిన దేవదూత. కానీ దేవుడు మనుషుల చేతిలో చచ్చిపోయాడు. ఇది బహు ఆశ్చర్యకరమైన కార్యము. దేవుడు మనుషుల చేత మరణించాడు, అవిధేయులైన మనుషుల చేత. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎంత ఆశ్చర్యం అంటే ఇది, ఎంత ప్రేమ దాగిందంటే ఇందులో, మన జ్ఞానానికి మించినటువంటి ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల చేతిలో మరణించడం అన్నది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. యేసు ప్రభు ఏమంటాడు అంటే, ఆయన ఏ ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు చేశాడంట. వాళ్ళకి కళ్ళు వచ్చాయి, కాళ్ళు వచ్చాయి, నోరు వచ్చింది, చెవులు వచ్చాయి, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు, కొత్త చర్మం వచ్చింది, రోగాలు పోయాయి, దయ్యాలు పోయాయి, అన్నీ జరిగాయి. కానీ ఏమి రాలేదంట. ఆయన ఏ ఏ పట్టణంలో విస్తారమైన అద్భుతాలు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అద్భుతం జరిగితే అవయవాలు రావచ్చేమో, అంతరంగం మారదు. మారితే మంచిది, ఎక్కువ శాతం మారదు అని చెప్తున్నా. నేను చెప్పలా, లేఖనం చెప్పింది. ఏదైనా అద్భుతం జరిగినప్పుడు ఉద్రేకం వస్తుంది. ఆ సమయంలో ఎంత ఉద్రేకం వస్తుందో, ఆ సీనాయి పర్వతం దగ్గర ఆ మండిపోతున్నటువంటి పర్వతం, ఆ కారు మేఘం, గాఢాంధకారం, తుఫాను, బోరల ధ్వని, మాటల ధ్వని, ఆ పర్వతాన్ని తగిలితే కొట్టి చంపాలనేటువంటి ఆజ్ఞ, ఆ భయానకమైన సన్నివేశంలో మోషే అడిగాడు, ఈ మాటలకు మీరు కట్టుబడతారా అని. కట్టుబడతాం, అందరికి కట్టుబడతాం అన్నారు. ఆ టైంలో అలాగే ఉంటుంది. బాప్తిజం తీసుకున్నప్పుడు మనం తీసుకున్న తీర్మానాలు ఎలాగుంటాయి? ఇక లైఫ్లో టీవీ చూడను, ఇక లైఫ్లో ఫ్రెండ్స్తో తిరగను, ఇక లైఫ్లో అది చేయను ఇది చేయను అంటాం కదా. ఖచ్చితంగా ఒక నెల. నేను బాప్తిజం తీసుకున్నప్పుడు ఏంటంటే 1 సంవత్సరం దాకా మెయింటైన్ చేసాం. ఎందుకంటే అప్పుడు మొబైల్ ఫోన్ రాలే, అంత విస్తృతంగా లేదు. 1100 ఉండే అప్పట్లో. ఆ 1100లో వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేదు. ఫోన్ చేస్తే హలో అనడం, మాట్లాడడం. ఆ ఫోన్లు కూడా ఎప్పుడో నెలకొక ఫోన్ వచ్చేది. రోజు ఆ ఫోన్ చూసుకుని ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండేవనిపించేది ఆ రోజుల్లో. అందుకని సంవత్సరం దాకా మెయింటైన్ చేసాం. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న మరుసటి రోజు నుంచే స్టార్ట్. ఎందుకని? బాప్తిజం తోటలో
మొబైల్ ఫోన్ తడుస్తుందని పక్కన పెట్టి దిగుతాం, కానీ ఎక్కగానే మరలా ఏం చేస్తాం, బట్టలు మార్చుకోవాల్సిందే, మరలా ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకోవాల్సిందే. జేబులో పెట్టుకున్న తర్వాత ఎవరైనా మెసేజ్ పెట్టారా, ఫోన్ చేశారా అని చూడాల్సిందే, ఖచ్చితంగా పెట్టుంటారు వాళ్ళు. ఒక్కరోజు కూడా లేదు. అది ఉద్రేకం అంటారు దీన్ని, ఉద్రేక భక్తి అంటాం. ఉద్రేక భక్తి ఎక్కువసేపు ఉండదు, కాసేపే. అద్భుతం జరిగినప్పుడు ఉద్రేకం వస్తుంది, కాసేపే. ఆ తర్వాత అది కర్పూరం కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది, చిచ్చుబుడ్డి అయిపోయినట్టుగా అయిపోతుంది. దేవుడు ఏమన్నాడంటే 14వ వచనంలో, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యం జరిగిస్తాను. మరలా జరిగిస్తా ఇంకొకటి, అప్పుడైనా మారండి. ఎందుకు జరిగించాలి ఆశ్చర్యకార్యాన్ని? అందరూ లేపేస్తే పోలే. వీళ్ళకి ఆశ్చర్యకార్యం జరిగించడం, వీళ్ళు అవిధేయత చూపించడం, మళ్ళీ ఆశ్చర్యకార్యం జరిగించడం, మళ్ళీ అవిధేయత చూపించడం, ఒకేసారి తీసేస్తే పోలేదా? ఎందుకు ఇలాంటి వాళ్ళంతా తీసేస్తే ఎవ్వరం మిగలం. దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా. దుష్టుడు చావడం కదా ఆయనకు కావాల్సింది, మనసు మారడం. కాబట్టి ఆయన మన జీవితంలో ప్రతినిత్యం అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి, ఇంకా మనల్ని భరిస్తున్నాడు కాబట్టి, ఇంకొక కారణాన్ని ఇస్తున్నాడు కాబట్టి జీవితాన్ని మార్చుకోవడానికి మనం ఇంకా బ్రతుకుతున్నాం. కానీ ఒకవేళ ఆయన కోపగించుకొని వీళ్ళకేంటి ఆశ్చర్యకార్యం, వీళ్ళకేంటి నేను దయ చూపించడం, వీళ్ళనేంటి నేను భరించడం అనేటట్టుగా ఒక తీర్మానం చేస్తున్నాడు అనుకో, ఎవ్వరం మిగలం. కాగా నేను మరలా ఈ జనుల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఎలాంటి ఆశ్చర్యకార్యం జరిగిస్తా అంట? బహు ఆశ్చర్యంగా జరిగిస్తా, బహు ఆశ్చర్యంగా. ఎంత ఆశ్చర్యం అంటే వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమైపోతుంది, జ్ఞానులకు కూడా అర్థం కాదు అది. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది, బుద్ధికి అందదు, జ్ఞానానికి అందదు. అంత ఆశ్చర్యకార్యం జరిగిస్తాను, అప్పుడైనా మారండి, మార్పు చెందండి అని అంటున్నాడు. ఇంతకీ ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, లేదా ఎవరితో చెప్తున్నాడు అంటే, ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తానని. 15వ వచనం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. ఎవరితో మాట్లాడుతున్నాడు? తమ ఆలోచనలు ఎవరికి కనపడకుండా? యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. ఈ హిజ్కియా కానీ, యూదులు కానీ, యెరూషలేం ప్రజలు కానీ సీక్రెట్గా ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. సీక్రెట్గా, ఎంత సీక్రెట్గా అంటే యెహోవాకు కనపడకుండా. తెలివి చూసారా? మొన్న ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో చెప్తున్నారు, మనం అప్పట్లో స్వాతంత్రం వచ్చినటువంటి ఆ కొత్తలో ఒక అణుబాంబుని తయారు చేస్తున్నామంట, అణుబాంబుని. అయితే అమెరికాకు తెలియకుండా చేస్తున్నామంట అణుబాంబుని. అమెరికా పైకి శాటిలైట్స్ పంపిస్తుంది కదా, శాటిలైట్స్. ఓకే, దాన్ని పెట్రోలింగ్ శాటిలైట్ అంటారు, లేకపోతే మిలిటరీ శాటిలైట్ ఏదో అంటారు. పైన తిరుగుతుంటాయి శాటిలైట్, తిరుగుతుంటాయి. ఏం చేస్తుంది, ఏ దేశం అని చూసేదానికి కూడా తిరుగుతుంటాయి శాటిలైట్లు. ఎలాగైతే రాత్రిపూట పోలీసులు తిరుగుతుంటారో అలా తిరుగుతుంటాయి. అలా అమెరికా శాటిలైట్ తిప్పుతుంటుందట భారతదేశం ఏం చేస్తుంది అనేటట్టుగా. కాబట్టి ఈ అణుబాంబు తయారు చేసేటువంటి ఇది అందరూ ఉండే చోట జరగదు. ఇది నిర్మానుష్య ప్రదేశాలు, ఎడారుల్లో జరుగుతుంది ఇది, ఈ ప్రయోగాలు అనేది. కాబట్టి ఆ ఎడారి మీద ఎప్పుడూ కన్నేసుకుని ఉంటారు అంట. ఏది పైన శాటిలైట్ మనకు కనపడుతుంది. అది ఎంత నిఘా పెడుతుంది అంటే, ఆ ఎడారిలోనికి ఒక ట్రాక్టర్ వెళ్ళింది అనుకో, ఇమీడియట్గా రిపోర్ట్ వెళ్తుంది. ఎడారిలో ట్రాక్టర్కి ఏం పని, ఎడారిలో కారుకి ఏం పని. ఈ అనుభవం తయారు చేయాలంటే కొన్ని వందల మంది కొన్ని నెలల పాటు పని చేయాలి. అండర్ గ్రౌండ్ లోపలికి తవ్వుకుంటూ వెళ్ళి లోపల చేయాలి. ఇదంతా బయట కాదు, లోపలికి తవ్వుకుంటూ వెళ్ళి లోపల కన్స్ట్రక్షన్ కట్టుకొని లోపల చేస్తే కానీ ఇది కొన్ని నెలల ప్రాజెక్టు.
అప్పుడు ఏం చేయాలి? కొన్ని వందల వెహికల్స్ పోను రాను ఇదే పనిగా తిరుగుతుండాలి. కొన్ని వేల మంది పని చేయాలి, కొన్ని వందల మంది సైంటిస్టులు పని చేయాలి, విపరీతమైన ఎక్విప్మెంట్ కావాలి. ఆ పైన శాటిలైట్ ఒకటి నెత్తి మీదనే ఉంది. ఎలా జరుగుతుంది ప్రాజెక్ట్ అనేది? అది ఎంత నిఘా పెడుతుందంటే, ఉదాహరణకి తవ్వాలి కదా, తవ్వాలి అంటే పారా పలుగు కావాలి. పారా పలుగుని స్కాన్ చేస్తుంది. ఇక్కడ మెటీరియల్ ఎందుకు వచ్చింది, నిన్న లేని పారా ఇక్కడ ఇప్పుడు ఎలా వచ్చింది? మెటల్ డిటెక్టర్ ఉంటాయి కదా, అలా నిన్న లేని పారా ఇక్కడ ఎలా వచ్చింది, నిన్న లేని పలుగు ఇక్కడ ఎలా వచ్చింది, అంత నిఘా పెడుతుందంట. అయితే ఆ శాటిలైట్ కన్ను గప్పి, అంటే అది ఒక టైంలో మన బార్డర్ దాడుతుందంట, దాని నిఘా దాడుతుందంట. ఆ టయాన్ని చూసుకొని ఆ టైంలో వెళ్ళడం, ఆ టైంలో రావడం, అలా చేశారంట. కొన్ని నెలల ప్రాజెక్ట్ చేసి మొత్తానికి అనుభవం కనిపెట్టారు. పెద్ద అచీవ్మెంట్ అన్నాడు భారతదేశానికి. అది ఎందుకు చెప్పిన ఇదంతా నేను? అమెరికా శాటిలైట్ కన్నుగప్పేదానికి ఒక అనువైన సమయం ఉంది అని చెప్తున్నా. ఆ సమయంలో వెళ్ళడం, ఆ సమయంలో రావడం, అది ఎక్కడుందో అక్కడే అలా పెట్టడం, మళ్ళీ తిరుక్కొని చెప్పి అది అక్కడే ఉంటుంది. ఈ మధ్యలో ఏం జరగలేదని దానికి అది అక్కడే ఉంది. అది ఏ డైరెక్షన్లో అదే డైరెక్షన్లో పెట్టడం, మళ్ళీ ఆ టైంలో రావడం, దాన్ని తీసుకోవడం, పని చేయడం, మళ్ళీ వచ్చి అన్నీ అక్కడ పెట్టడం. అలా అమెరికా శాటిలైట్ కన్ను గప్పచ్చు అని భారతదేశం నిరూపించింది కొన్ని సంవత్సరాల క్రితం. దీనికంటే పెద్ద ప్రాజెక్టు యూదులు చేపట్టారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? యెహోవాకు కనబడకుండా. భారతదేశం చాలా ఉత్తమం, ఎందుకంటే అమెరికా శాటిలైట్ని మాత్రమే కన్నుగప్పింది. ఒకళ్ళు రష్యా వాడో, చైనా వాడో, జపాన్ వాడో వదిలేడు అనుకో, ఇది పోయటానికి అది వచ్చి ఉంటుంది కదా, జరిగి ఉండేది కాదు పని. ఇప్పుడైతే జరగదు. కానీ మన ఏమంటారు, యూదులు, హిజ్కియా కానీ ఆయన అధికారులు కానీ ఒక ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, యెహోవా కనబడకుండా, చూడండి 15వ వచనం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. ఏది పెద్ద ప్రాజెక్టు? అమెరికా శాటిలైట్ కనపడకుండా పనిచేయడమా, యెహోవా కనపడకుండా పనిచేయడమా? ఏం అర్థం కాలేదు మీకు? ఏది పెద్ద ప్రాజెక్టు, ఏది తెలివైన పని? యెహోవా కనబడకుండా తమ ఆలోచనల్ని లోపల దాచిపెట్టేటువంటి ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? ఎందుకని? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుతాడు, నిద్రపోతాడు అని రాయబడిందా? ఆయన కునుకడు, నిద్రపోడు. ఈ శాటిలైట్స్కి ఒక టైం ఉంటుంది. ఆ లాటిట్యూడ్నో లేకపోతే లాంగిట్యూడ్నో అలా క్రాస్ అవుతుంది. అది క్రాస్ కాగానే ఆ టైంలో పని చేసుకోవచ్చు మళ్ళీ వచ్చేంత వరకు. కానీ యెహోవా అలా క్రాస్ అవి వెళ్ళిపోడు. ఆయన ఆకాశం నుంచి నరులందరినీ చూస్తున్నాడంట. పాతాళమును అగాధమును యెహోవాకు తేటగా కనబడుతున్నాయంట. నరుల హృదయం మరి తేటగా కనబడును కదా అంటాడు జ్ఞాని సొలొమోను. పాతాళము అగాధం ఎలా కనపడుతుంట? పాతాళం అంటే కటిక చీకటి, అగాధం అంటే కటిక చీకటి. అవి రెండు ఎలా కనపడుతున్నాయంటే ఆయనకి తేటగా కనపడుతున్నాయంట. నరుల హృదయం మరి తేటగా కనపడుతుంది కదా. ఆ మరి తేటగా చూస్తున్న ఆయన కంటికి కనబడకుండా హిజ్కియా ఏమనుకున్నాడు? సీక్రెట్ ప్రాజెక్ట్ చేపడదాం. ఆ సీక్రెట్ ప్రాజెక్ట్ మనం 30వ అధ్యాయంలో చూస్తాం. ఎంత తెలివి ఉండాలి, ఎంత తెలివైన వ్యక్తి అయితే అలాంటి ప్రాజెక్ట్ చేపడతారు. మనం ఏదైనా పాపం చేసేటప్పుడు ఎలా చూస్తాం? అటు ఇటు 4 వైపులో చూస్తాం. వీళ్ళు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? వీళ్ళు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? వాళ్ళు కూడా ఇలాంటి పని చేసి ఉంటారు. అలాంటి పని చేయనోడు ఎవడు లేడు. అటు ఇటు చూస్తాం కదా, అందరూ పాపులే. ఒక పాపి ఇంకొక పాపిని గుర్తుపడితే ఏంటి, గుర్తుపట్టకపోతే ఏంటి? అవునా? చూడాల్సింది ఎటువైపు? పైన అలా చూడాలి. ఆయన అటే చూస్తుంటాడు. మనం 4 వైపులో చూస్తే కొంతమంది చూడకపోవచ్చు.
కానీ ఇటు చూసామనుకో ఆయన అటే చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు, ఇలాగే చూస్తుంటాడు. చాలా పెద్ద సీసీ కెమెరా ఉంటుంది పైన, మనం దానికి భయపడం. ఎందుకని? చచ్చిపోయినప్పుడు కదా అని. దేవుడికి కనబడకుండా ఏ సృష్టము లేదు, దేవుని కనబడకుండా ఏ ఆలోచన లేదు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, అయితే యెహోవా తీర్మానమే స్థిరం. ఇక్కడ ఆలోచనలు ఎన్ని వస్తాయి? పడుకున్నప్పుడు కానీ మేలుకున్నప్పుడు కానీ వస్తూనే ఉంటాయి ఆలోచనలు. ఓటలో నుంచి నీళ్ళు ఎలా వస్తుంటాయి అలా వస్తుంటాయి ఆలోచనలు అన్నీ. తెల్లవారి మంచం దిగేటప్పటికీ ఏ ఆలోచన స్థిరం? ఆయన ఏమనుకుంటాడో అదే స్థిరం. ఒకవేళ మనం వేసుకున్న ఆలోచనలన్నీ జరిగాయి అనుకో, ఇక్కడ ఉంటాం మనం. నేనైతే వెళ్ళి చంద్రమండలో కట్టుకుంటా ఇల్లు, ఇక్కడ కట్టినాం. మీరు శుక్రమండలం కట్టుకుంటారు కదా, మీరు గురుగ్రహం మీద కట్టుకుంటారు. మనం అలాంటి గొప్ప వాళ్ళమే. అయితే మనం అనుకున్న ఏ ఆలోచన జరగలేదు కాబట్టి మనమంతా కొత్త రోడ్లో చాలా సంతోషంగా ఉన్నాం. జరగకూడదు మనం అనుకున్న ప్రతిదీ. మనం అనుకున్న ప్రతిదీ జరిగితే మనం మంచి వాళ్ళం కాదు, మంచి ఆలోచనలు రావు మనకి, మంచి కోరికలు రావు మనకి. యెహోవా తెలుసు మన హృదయంలో ఏముంది అని. మనం ఏమనుకుంటున్నామో తెలుసు ఆయనకి. మాట నా నాలుకకు రాకమునుపే దాని అంతాన్ని ఎరిగిన వాడివి అంటాడు 139 కీర్తనలో దావీదు. తెలుసు ఆయనకి, అంత స్పష్టంగా చూస్తున్న ఆయనకి. ఆయన కనపడకుండా సీక్రెట్గా ఒక ప్రాజెక్ట్ చేపడతారంట యూదులు. ఏదేని తోటకి దేవుడు వచ్చాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇంతకీ ఒక చెట్టు చాటుకి వెళ్తే తక్కువ అన్నాడు. ఆదాము ఎక్కడున్నావు? దేవుడు తెలియకనే అడిగాడా లేకపోతే తెలిసి అడిగాడు? ఆదాము ఎక్కడున్నావు అని అంటే, ప్రభువా నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి ఈ చెట్టు వెనకాల దాక్కున్నాను, నీ కనబడకుండా దాక్కున్నాను. ఏంటి? ఆయన కంటి నుంచి ఆ చెట్టు ఆయన కనబడకుండా చేస్తుందా? పాపం జరిగిన తర్వాత వచ్చిన తెలివితేటలు అంటారు వీటిని. పాపం జరిగిన తర్వాత ఏ తెలివితేటలు వచ్చాయంటే, ఆయన కనబడకుండా దాక్కున్నాడు ఒక చిన్న చెట్టు చాటున. మరి అంతే కదా. ఇక మానం కనబడకుండా ఏం చేశాడంట? అంజూరు పాకులు కొంచెం వెడల్పుగా ఉంటాయని అంజూరు పాకులతో కచ్చడాలు చేసుకున్నారంట. తెలియదు దేవుడికి. మరి మనం మూసి పెడుతున్నామంటే, మీరు గమనించారు ఎప్పుడైనా? ముఖం మీద ఏదైనా మొట్టిమో లేకపోతే ఏదైనా వచ్చిందనుకో, మనం ఇలా తిరుగుతుంటే కనుక పట్టించుకోరు జనాలు. ఒకసారి చూస్తారు, వదిలిపెట్టేస్తారు. మనం మాటిమాటికి ఇలా పెట్టుకుంటున్నాం అనుకో, దాన్నే చూడాలనిపిస్తా, దాన్నే చూస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే, ఏదైతే లోపం ఉంటుందో దాన్నే మూసి పెడుతుంటాం పదే పదే. మనం మూసి పెట్టే కొద్ది చూద్దాం అనిపిస్తుంటుంది ఎదుటి వాళ్ళకి. అలా వదిలిపెట్టేసిన పట్టించుకోరు వాళ్ళు. మూసి పెట్టాలి, మూసి పెట్టద్దు, వదిలిపెట్టే. ఒకసారి 2 సార్లు చూస్తుంటారు, వాళ్ళకి బోరు కొట్టేస్తుంది, వాళ్ళు చూడరు, పట్టించుకోరు. కానీ మూసి పెట్టేది ప్రారంభించామనుకో అంతే, అదే కనపడుతుంటుంది. అంజూరు పాకులతో మానాన్ని దాచిపెట్టుకున్నాడు అన్నమాట. మరి దేవుడికి తెలియదా? ఒకవేళ అలాగే వచ్చున్నా సరే ఒకలాగా ఉండేమో, కానీ కట్టుకొచ్చేటప్పటికి ఎందుకు కట్టుకున్నావు, నిన్న లేవు కదా అనిపిస్తుంది, అనిపించదా? నా చిన్నతనంలో మా టెక్స్ట్ బుక్లో ఒక పాఠం ఉండేది, ఇప్పుడు అది కథ అయింది. ఒక రాజుగారు పిలిచి, ఎవరు ఆ దొంగతనం చేస్తున్నారు లేకపోతే ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేదానికి అందరికీ ఒక జానడు పొల్ల ఇస్తాడు, కట్టి పొల్ల ఇస్తాడు. ఎవడైతే అబద్ధం చెప్పాడో, ఎవడైతే దొంగతనం చేశాడో, రేపు వాడి పొల్ల ఇంకో జానడు పెరుగుతుంది అని చెప్పాడు ఆయన. ఏంటంట? ఉదాహరణ ఒక బెత్తెడు అనుకోండి, ఒక బెత్తెడు పెరుగుతుందని చెప్పాడు. అందరు ఇంటికి వెళ్ళారు. దొంగతనం చేయనటువంటి వ్యక్తులు ఉన్నారే, అబద్ధం ఆడకుండా దొంగతనం చేయకుండా, వాళ్ళంతా ఆ పొల్ల పక్కన పెట్టారు, పడుకుని నిద్ర హాయిగా. కానీ ఎవడైతే దొంగతనం చేస్తున్నాడో వాడికి నిద్ర పట్టలే. ఆలోచించి ఎటు అక్కడికి వెళ్ళగానే ఇది ఎంత పెరుగుతుంది? ఒక బెత్తెడు పెరుగుతుంది. మనం బెత్తెడు తుంచితే మనం బెత్తెడు తుంచేద్దాం, రేపు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? కవర్ అయిపోతుంది. ఏం చేశాడు? తుంచుకొని వచ్చాడు. ఇలా పెట్టగానే
సరిపోయిందా? దొరికిపోయాడా? దొరికాడు. మన ఆలోచనల్ని దాచిపెట్టామనుకో దొరికిపోతాం. నిన్న బట్టలు లేకుండా ఉన్నారు, ఈరోజు అందూరు పాకులు కట్టుకో అన్నారు. మార్పు కనపడిందా కనపడలేదా? కనపడింది. ఆదాముకి ఎంత తెలివి వచ్చిందో హిజ్కియా కూడా అంతే తెలివి వచ్చింది. ఇక్కడ యెహోవా కనపడకుండా చెడు చాటును దాక్కోవాలనుకున్నాడు, యెహోవా కనపడకుండా అంజూరు పాకులు కట్టుకోవాలనుకున్నాడు. తర్వాత ఒక ఆయన ఉన్నాడు ఆకాను. ఏం చేశాడు? ఒక మంచి షీనారు వస్త్రాన్ని తీసుకొని, ఒక బంగారు కమ్మిని తీసుకొని, డేరాలో గొయ్యి తీసి పాతి పెట్టి మూసిపెట్టి ఏమీ జరగనట్టు వచ్చి నిలబడ్డాడు సైన్యంలో. నిజమే, ఎవరికి తెలియదు. మరి ఆయనకు తెలీదా? పోగానే అక్కడ వాళ్ళు తరిమి చంపారు. సర్లే, ఓ 10-20 పోతే ఏముంటుంది అని అనుకోవాలి యెహోషువ. పొద్దున్న సాయంకాలం దాకా ప్రార్థన చేశాడు ఈయన. ప్రభా ఎందుకు అని ఆయన చెప్పాడు. ఒకడు దాచిపెట్టాడు, తగలొద్దన్న దాన్ని తగిలాడు. ప్రభా ఎవరు? లాటరీ వేయి, చీటీలు వేయి. చీటీలు పడ్డాయి. యూదా గోత్రం, ఆ గోత్రం, ఈ వంశం, మొత్తానికి ఆకారం బయటకు వచ్చాడు. ఒరే చెప్పరా నాయన ఏం చేస్తావంటే అప్పుడు చెప్పాడు. ఏం చేశారు? తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపితే కుప్పగా శవం మీద రాళ్ళ కుప్ప పడింది. ఆకోరులోయ ఆకాను అలా అంతమయ్యాడు. దేవుడు కనపడకుండా దాచిపెట్టడం ఏంటి? ఆ ఎరికోలో శాపగ్రస్తమైంది, దేన్ని కూడా తగలకండి. ఎరుకో శాపగ్రస్తమైంది, దాంట్లో దేన్ని తగలకండి అని చెప్పాడు. తగిలితే ఆజ్ఞ జారీ చేసిన వాడికి తెలీదా? తెలుసు. గెహాజీ ఉన్నాడు, గురువుగారే ఉన్నారు. ఎలీషా ఏమొద్దు తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. ఈయన వెళ్తుంటే గెహాజీ కనిపించింది. ఈ ముసలోడికంటూ ఏ కోరికలు లేవు, నేను వయసులో ఉన్నాను, వీడు సంపాదించుకో నివ్వడు. గురువుగారు కొంచెం చిన్న పని ఉంది, టౌన్ దాకా వెళ్ళొస్తుంటే సరే వెళ్ళరా అన్నాడు. ఎక్కడ వెళ్తున్నాడో తెలుసు ఆయనకి. ఇక పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు రథం వెంబడే. నయమాను కేకలేస్తున్నాడు. రథం ఆపి ఏం కావాలి ఏంటంటే, నువ్వు అలా బయలుదేరేవా లేదో, 2 చుట్టాలు వచ్చారంట, 2 వ్యక్తులు వచ్చారంట ఎలీషా దగ్గరికి. ఏం కావాలి? వాళ్ళకు కొంచెం వెండి బట్టలు నువ్వు తెచ్చినటువంటిది ఇమ్మన్నాడు. అంత చిన్నగా అడుగుతావేంటి అని ఈయన ఎక్స్ట్రా ఇచ్చి, ఆగు నువ్వు మోసుకుని పోలేవని ఈయన సైనికులనిచ్చి సైనికుల చేత మోసుకుని వచ్చి అక్కడ దింపాడు. ఈయన నీట్గా తీసుకుని వెళ్ళి లోపల పెట్టేసుకొని ఏమి తెలియనట్టు మళ్ళీ గురువుగారి దగ్గర వచ్చి నిలబడుకున్నాడు. గురువుగారు అడిగారు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? చాలా లేట్ అయినట్టుంది. ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడ పోతాను? అప్పుడు ఎలీషా అన్నాడు, నయమాన్ని నేను ఎదుర్కోవడానికి తిరిగి వస్తున్నప్పుడు నా ఆత్మ నిన్ను ప్రేరేపించలేదా? నా ఆత్మ నీతో కూడా రాలేదా? అంటే ఎలీషాకు దాచిపెడదామని, ఎలీషాను నడిపిస్తున్న దేవుడికి దాచిపెడదామని. ఒకసారి యెరోబాము భార్య వచ్చింది ఎలీషా దగ్గరికి. అప్పటికి ఆయనకి 2 కళ్ళు పని చేయట్లే. ఎలీషా కాదు, ఒక ప్రవక్తకి కళ్ళు కనిపించట్లే. గుడ్డోడు. ఆ గుడ్డోడు దగ్గరికి ఏ రూపంలో వచ్చిందంట ఆవిడ? మారు వేషంలో వచ్చింది. గుడ్డోడు దగ్గర మారు వేషంలో వచ్చింది. గుడ్డోడు దగ్గర మామూలుగా వచ్చినట్టు కనపడతాం, గుడ్డోడి దగ్గర మారు వేషంలో వచ్చింది. తెలిసిపోయింది ఆయనకి. యెరోబాము భార్య లోపలికి రా అన్నాడు. అది ఎలా తెలిసిపోయింది? మారు వేషంలో వస్తే కళ్ళు కనపడినోడి దగ్గరికి యెరోబాము భార్య లోపలికి రా, నీకు సమాచారం చెప్పాలని నాకు వార్త వచ్చింది. నీ కుటుంబంలో మగాడెవడు మిగలడు, ఇప్పుడున్నాడే అనారోగ్యంతో, వాడు నువ్వు ఇంటికి వెళ్ళగానే పోతాడు, ఆడికొక్కడికే సమాధి, మిగతా వాళ్ళకి సమాధి లేదు, పాడు లేదు, దిక్కులేని చావులు తెస్తారు. ఎలా తెలిసింది? యెహోవా కనబడకుండా ఎంత మట్టుకు దాచిపెడతాం? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అతిక్రమాలు దాచిపెడదామా, ఒప్పుకుందామా? మనం ఏం చేస్తాం? అతిక్రమాలను దాచిపెట్టుకుంటాం, కప్పుకుంటాం, ఒప్పుకోం. దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు. దాచిపెట్టాడా? ఎలా దాచిపెట్టాడు?
వెంటనే లెటర్ రాశాడు, రమ్మను భర్తని ఇంటికి పొమ్మన్నాడు. పోలే. తర్వాత మందు వేశాడు, తాగి ఇప్పుడైనా పోతాడని ఎన్ని ప్రయత్నాలు చేశాడో అది తాగట్లే, పైకే తేలుతూ ఉంది, జరిగేటట్లేదు, ఇది కుదిరేటట్లేదు అని ఏం చేశాడు, లెటర్ రాసి ఫ్రంట్ లైన్లో నిలవబెట్టండి, లేచిపోవాలంతే. ఆయన చచ్చిపోయాడు, అయిపోయింది. అడిగేటువంటి ఒకే ఒక్కడు పోయాడు. ఇంకెవరు అడుగుతారు ఈయన్ని? ఎవరు అడగరు. పెళ్లి చేస్తున్నాడు, హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. ఒకనొక రోజు ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు నాతాను ప్రవక్త. అడ్డంగా బుక్ చేశాడు. వాడు మరణానికి పాత్రుడని ఉగ్రుడై లేచాడు పైకి. ఎంత కోపం వచ్చిందో, బీపీ పెరిగిపోయింది అమాంతం. చాలా తాపిగా అన్నాడు, ఆ పాపం చేసిన మనుషుడివి నీవే, ఇంకెక్కువ సాగదీస్తే మొత్తం డీటెయిల్స్ చెప్తాడని. తెలివైనడు కదా దావీదు, ఇంకా సాగదీశాడు అనుకో. నేను ఎప్పుడు అన్నాడు అనుకో, మొత్తం 70 mm మీద పడుతుంది, స్క్రీన్ మీద పడుతుంది. వద్దులే, అంత దూరం ఎందుకని వెంటనే మోకరించి, నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఎంత మట్టుకు దాచిపెడతావు, ఎంత మట్టుకు దాచిపెట్టగలం ఆయనకి? ఆయన కనబడకుండా లోపల ఎంత కాలం దాచిపెట్టగలం? సాధ్యమే పని కాదు. అననీయ సప్పీరాలు భూమిని అమ్మారు. భూమిని అమ్మి కొంత దాచిపెట్టుకొని, పిల్లల చదువుల కోసమే కొంత దాచిపెట్టుకొని తీసుకొచ్చి ఆ అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. పాపం వాళ్ళు దాచిపెట్టింది కొంత, తీసుకొచ్చింది చాలా తీసుకొచ్చారు. కొంత దాచిపెట్టి ఎక్కువ శాతం పట్టుకొచ్చారు. బహుశా 80% తెచ్చారేమో, 20% దాచిపెట్టుకున్నారేమో. మంచోళ్ళే. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత దాచిపెట్టడం తప్పు కాదు, అక్కడ దాచిపెట్టడం తప్పు కాదు. అక్కడ ఇంతకే అమ్మారా అంటే ఎస్, ఇంతకే, అది వచ్చిన తప్పు. మేము 20% ఇంట్లో పెట్టుకున్నామంటే సర్లే అంటాడు ఆయన. లేదా 50% పెట్టుకున్నామన్నా సర్లే అంటాడు. లేదా 90% పెట్టుకుని 10 తీసుకొచ్చామన్నా సరే ఓకే అంటాడు ఆయన. అసలు అమ్మమనలేదు కదా, అసలు ఇమ్మనలేదు కదా. ఇమ్మన్నప్పుడు ఎంత ఇచ్చినా సరే ఓకే. ఇంతకే అమ్మారా? అవునండి, ఇంతకే అమ్మాం. అలాగే ప్రారంభం పోయింది. సాయంకాలం వచ్చింది ఆవిడ, ఏమ్మా ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మామండి. ఆవిడ పేతురు అంటాడు, ఏమ్మా నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి దేవుణ్ణి మోసపరచాలనుకున్నారా? దేవుడు దాచిపెట్టాలనుకున్నారా? కాబట్టి నీ భర్తను పాతిపెట్టిన వాని పాదాలు ఇదిగో ఇప్పుడే ఫ్రెష్గా వాకిటి దగ్గర ఉన్నాయి, ఫినిష్ చేసుకొచ్చారు. అరే లోపలికి వచ్చి పట్టుకుని వెళ్ళి మళ్ళీ పక్కన పాతి పెట్టండి. ఆదర్శ దంపతుల్ని, ఆదర్శ దంపతులు. యెహోవా కనబడకుండా దాచిపెట్టాలి అనుకోవడం అంతకు మించిన మూర్ఖత్వం ఉంటుందా? ఉండదు. ఆ ప్రాజెక్టు పెట్టుకున్నాడు రాజు అయిన హిజ్కియా. చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగ రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21 నుంచి చదివి వినిపిస్తాను. యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. రబ్షాకే అంటున్నాడు, యుద్ధం విషయంలో నీ యోచన కానీ నీ మాటలు కానీ వట్టి మాటలే. ఎందుకు? ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు, ఎవరిని నమ్ముకొని చేస్తున్నావు అని అన్నప్పుడు 22వ వచనం చూడండి, మా దేవుడని యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో అని ఉంటే బాగుండేది. ఆ 20వ వచనం తర్వాత 22వ వచనం తగులుకొని ఉంటే కనుక భలే ఉండేది. కానీ 21వ వచనం ఉంది మధ్యలో. ఆ మొదటి ఆశ్రయం ఏమైనా చూడండి, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతనిని నమ్ముకుని వారి అందరికీ అట్టివాడే. ఎక్కడికి వెళ్ళారంటే మన వాళ్ళు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తును ఆశ్రయించారు. రబ్షాకే చెప్తున్నాడు, యుద్ధ విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావు, నాకు అర్థమైంది, గూఢాచారులు చెప్పారు నాకు.
సీక్రెట్ ఇన్ఫార్మర్స్ ఉంటారా, స్పై ఉంటారా? చెప్పారు నాకు. యుద్ధ విషయంలో ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తీయులు హ్యాండ్ ఇస్తే అప్పుడు వచ్చాడు సెకండ్ ఆప్షన్. ఎవరి దగ్గరికి? 22వ వచనంలో యెహోవా దగ్గరికి. ఈ సెకండ్ ఆప్షన్ వర్కౌట్ అయింది, ఫస్ట్ ఆప్షన్ వర్కౌట్ కాలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? ఐగుప్తుని నమ్ముకున్నా. హిజ్కియాని మనం ఏమనుకుంటాం? మంచి రాజు, చాలా మంచోడే, చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు, భక్తిపరుడే. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత పెద్ద తెలివైనవాడికైనా అంట వేపకాయ అంత వెర్రితనం ఉంటుందంట. ఎంత తెలివైన వాడైనా సరే వేపకాయ అంత వెర్రి ఉంటుందంట. ఆ వేపకాయే ఈ 21వ వచనం. హిజ్కియా మంచోడే, భక్తిపరుడే, చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు యూదయ దేశంలో, అద్భుతం ఆయన చేసినటువంటి భక్తి. కానీ ఒక వేపకాయ కూడా మిగిలిపోయింది. ఆ వేపకాయ పేరు ఐగుప్తును ఆశ్రయించడం. ఇంత సైన్యాన్ని ఎదుర్కోవాలి అంటే ప్రార్థన కుదరదు. ఈ టైంలో మనం ఆశ్రయించాల్సి ఉంది ఐగుప్తుని. ఐగుప్తు అష్షూరుకు సరి సమానంగా ఉంటుంది. ఐగుప్తులైతే మనల్ని గెలిపిస్తారు. అంతేగాని ఈ సమయంలో ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన అంటే వర్కౌట్ కావు అని అనిపించింది ఆయనకి. చెడ్డోడేం కాదు, మంచోడే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే తీర్మానాలు ఉంటాయి చూసావా, చాలా క్రయాన్ని చెల్లించాల్సి వస్తుంది, చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది మన అవిధేయతకి, భక్తిహీనతకి. అందుకని ఈయన ఏం చేశాడు అంటే 15వ వచనం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ. లోపల యెషయాకు తెలియదు మాట, ప్రవక్త అయిన యెషయాకు తెలియదు మాట. వీళ్ళు ఐగుప్తుకు వెళ్తున్నారు అనే మాట యెషయాకు తెలియకుండా సీక్రెట్గా ఆ యెషయా అన్నాడే, యెషయాకు చెప్పకండి. యెషయాకు చెప్పారనుకోండి ఏమంటాడు? అదేంటి హిజ్కియా ఐగుప్తు పంపిస్తున్నావు, దేవుని అడిగితే దేవుడు సాయం చేయడా అంటాడు. దేవుడు సాయం చేస్తాడు, ఓకే. కాకపోతే ప్రస్తుతానికి మనం గట్టెక్కాలి. కాబట్టి ఈ ఒక్క విషయం యెషయాకు తెలియకుండా మీరు వెళ్ళండి, ఐగుప్తు వెళ్ళండి. యెషయాకు మూసి పెడితే యెహోవాకు తెలీదా? యెషయాకు మూసి పెడితే యెహోవాకు తెలీదా? లోపల సీక్రెట్గా మీటింగ్లు పెట్టుకొని సీక్రెట్గా పంపిస్తున్నారు ఐగుప్తుకి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలుస్తుందని చీకటిలో ఆలోచన చేసుకున్నారు, సీక్రెట్గా. ఎవరికి తెలుసు ఈ విషయము? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి అది తెలియదా? అంధకారాన్ని అంత స్పష్టంగా చూస్తున్న దేవుడు దాన్ని కనిపెట్టడా? కంటిని నిర్మించిన వాడు కానక ఉండునా, చెవిని నిర్మించిన వాడు వెనక ఉండునా అంటాడు కీర్తనాకారుడు. కంటి నిర్మించిన వాడికి కనపడదా మనం చేసేటువంటి పనులు? చెవిని నిర్మించిన వాడికి మనం మాట్లాడే మాటలు వినపడవా? కానీ మన ధైర్యం ఏంటంటే ఈ ఒక్క మొక్క వినపడదబ్బా, ఈ విషయం కనపడదు, అంత సీక్రెట్గా చేస్తాం. దీన్ని జ్ఞానం అనరు, మేధావితనం అనరు, దీన్ని మూర్ఖత్వం అంటారు. చూడండి 16వ వచనం, అయ్యో మీరు ఎంత మూర్ఖులు, అయ్యో మీరు ఎంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా, రూపింపబడిన వస్తువు రూపించిన వాడిని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా. ఆయన పోలుస్తున్న పోలిక, మీరు ఉత్తుత్తినే రాలే. ఉదాహరణకి యూదులు కుండలు అనుకో, మీరు ఊరికెలా గాలికి రాలే, మిమ్మల్ని తయారు చేసిన కుమ్మరి ఉన్నాడు. నీ పరిస్థితి ఏంటో కుమ్మరికి తెలియదా? కొండ అనుకుందనుకో, నా గురించి కుమ్మరికి తెలియదు అని అనుకుంటే అది తెలివైన కొండనా? నా గురించి కుమ్మరికి తెలియదు, నేను చాలా సీక్రెట్గా ఉన్నాను అని అనుకోవచ్చా?
అసలు నువ్వు రావడానికి కారణమే ఆ కుమ్మరి కదా. ఆయన తెలియకుండా నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎన్నిసార్లు సారి మీద పెట్టాడో, ఎన్నిసార్లు తిప్పాడో, ఎన్నిసార్లు వాటిని నొక్కులన్నీ సరి చేశాడో, అతికించాడో, డిజైన్ వేశాడో, ఆ ఆవంలో పెట్టి కాల్చాడో, అంత పని జరిగితే కానీ నువ్వు కొండగాలే. ఇప్పుడు వచ్చి నా గురించి ఆ కుమ్మరికి తెలియదు, కుమ్మరికి తెలివి లేదు అనంటే తెలివి లేనిది నీకు. ఇశ్రాయేలు జాతిని నిర్మించిన వాడు, ఇశ్రాయేలు జాతిని ఏర్పాటు చేసినవాడు ఆయన. నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే అని అంటాడు. మూలపితరుడు ఆదాము దగ్గర నుంచి మొత్తం మన బతుకంతా ఆయనకు తెలుసు, మనం ఎలా ఆలోచిస్తామో తెలుసు. మన మూలపితరుడు ఆదాము పాపం చేసినప్పుడు చెట్టు చాటున దాక్కున్నాడు. అక్కడి నుంచి దాక్కోవడం అందరికి అలవాటే. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చేశారు? కనబడకుండా చేస్తున్నారంట. మా జేజన్ ఆయన ఉండే, ఏదైనా అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకో, ఆయన ఒక విధంగా నవ్వుతాడు. ఎందుకని? మీ నాన్నను కన్నవాడిని నేను అని. మా నాన్న కొన్ని తమాషాలు చేస్తుంటాడు కదా, ఆయన తమాషాలన్నీ చూసినోడు. ఆయనకు పుట్టి నేను తమాషాలు చేస్తే గుర్తుపట్టడా? ఏదైనా అడుగుతాడు, ఒరే అదేంట్రా ఇదేంట్రా అంటే నేను చెప్తాను కదా, చెప్పగానే ఒక విధంగా నవ్వుతాడు. అంటే ఏంటి, నాకే టోపీ పెట్టే ప్రయత్నమా? అంతేనా? మన పిల్లలు ఏదైనా మన ఎదురుగా చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఒరే నువ్వు నాకు పుట్టి నా ఎదురుగా తమాషాలు చేస్తావేంట్రా? ఆదాము నుంచి మీ బతుకులేంటో తెలిసినోడిని, అబ్రహాం నుంచి మీ బతుకులేంటో చూసినోడిని, యాకోబు గురించి మీ బతుకులేంటో చూసినోడిని, మీ రాజుల దగ్గర నుంచి మీ బతుకులేంటో చూసినోడిని. దావీదు గురించి నాకు తెలీదా? సొలొమోను గురించి నాకు తెలీదా? మీ పితరుల గురించి నాకు తెలీదా? ఇప్పుడు వచ్చి సీక్రెట్ ప్రాజెక్ట్ పెట్టుకొని నాకు తెలియకుండా పోతారా? నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? యెరూషలేముని దివారాత్రములు కాపాడుతున్నవని నేను, ఇప్పుడు నాకు తెలియకుండా ఏం చేస్తారు మీరు? మనం మనుషులు ఎదురుగా మూసిపెట్టచ్చు, దాచిపెట్టచ్చు, కానీ దేవుని దగ్గర మూసిపెట్టేదానికి దాచిపెట్టేదానికి ఏమి లేదు, ఏమి ఉండదు, అంత బట్టబయలు. అక్కడ వచ్చిన ఉంది చూడండి, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. చాలా రహస్యంగా, హైలీ కాన్ఫిడెన్షియల్. ఎంత రహస్యంగా చేశామో ఆయనకు తెలుసు, ఆయనకే అన్నీ తెలుసు. తమాషాలు చేసేదాన్ని తెలిసిన వాళ్ళ దగ్గర చేస్తాం, తెలియని వాళ్ళ దగ్గర ఒప్పుకుంటూ ఉంటాం. ఏమంటాం? ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ఇద్దరి మధ్య ఉంటుందా? ఆయనకి తెలుసు, బయట వేస్తాడు. అమాయకత్వం అంతే. అయ్యో మీరు ఎంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచతగునా? అంటే కుమ్మరికి మట్టికి సంబంధమే లేదండి అంటావా? కుమ్మరికి మంటికి సంబంధం లేదా? కుమ్మరి లేకపోతే నువ్వు కొండట్ట అవుతుంది, పాత్ర ఎలా అవుతుంది? కుమ్మరికి మంటికి భేదం లేదా? తర్వాత చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? చేయబడింది చేసిన వాడిని చూపించి ఈ వ్యక్తి నన్ను చేయలేదు. అప్పుడు అంటూ ఉంటారు, నాకు పల్సర్ బండి తీపిస్తేనే నువ్వు మా నాన్న, లేకపోతే నువ్వు మా నాన్న కానే కాదు అన్నారు ఎప్పుడైనా 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో. నువ్వు మా నాన్న అయితే నాకు పల్సర్ బండి తీయించాలి, పల్సర్ బండి తీయించకపోతే నువ్వు మా నాన్నవు కాదు, నీకు నాకు సంబంధం లేదు. సంబంధం ఉండదా? ఏంటి పల్సర్ సంబంధం లేదు? చాలా ఉంటాయి కదా, మనం నాన్నగారితో సైకిల్ కోసమో, లేకపోతే బ్యాట్ కోసమో, బాల్ కోసమో, ఏదో తిండి కోసమో. నేను అన్నాను చిన్నప్పుడు, ఇప్పుడు అర్థమవుతుంది ఎంత తెలివిగా మాట్లాడుతున్నప్పట్లోనే. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? రూపించబడిన వస్తువు రూపించిన వాడిని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా? ఇతనికి బుద్ధి లేదు అనొచ్చా? అనకూడదు. ఎందుకు మాట చెప్తున్నాడు అంటే, ఒరే మీరు నా ఎదురుగా కొండల్లాగా, వస్తువుల్లాగా, నా చేత నిర్మించబడిన వారులాగా ఉన్నారు. నేనే నిర్మించింది మిమ్మల్ని, మానవ జాతిని భూమి మీద విస్తరింపజేసింది నేనే.
మీ పితరుడైన అబ్రహాముకు వాగ్దానం చేసింది నేనే, మీకు ఈ దేశాన్ని ఇచ్చింది నేనే, రాజులు ఇచ్చింది నేనే, కాపాడుతున్నది నేనే. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీకు నాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. నాకు తెలియకుండా ఐగుప్తుకు వెళ్తున్నారు. నాకు బుద్ధి లేదనేటట్టుగా ప్రవర్తిస్తున్నారు, నాకు తెలియదు అనేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీ గురించి పూర్వాపరాలు ప్రతీదీ తెలిసిన వాడిని నేనే. ఎంత మూర్ఖులు మీరు. మనం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం నుంచి దేవుడు విడిపించడు. ఈ కష్టం నుంచి ఎవరు విడిపిస్తారు? ఆయన్ని పట్టుకుంటే పని అవుతుంది, ఈయన్ని పట్టుకుంటే పని అవుతుంది, ఆయన పట్టుకుంటే పని అవుతుంది. ఏం పని కాదు. ఆ పని అయినా సరే అది తిరిగి తిరిగి మన నెత్తి మీదకే వస్తుంది. మనుషుల సహాయము వ్యర్థం. యెహోవాను ఆశ్రయించకుండా తన మనసుని మనుషుల వైపు తిప్పుకుంటే వాడు శాపగ్రస్తుడు. యెహోవాకు అప్పగించు, దేవునికి అప్పగించు. గడ్డు పరిస్థితులు రానే వస్తాయి. గడ్డు పరిస్థితులు, శ్రమ రానే వస్తుంది. ఆ టైంలో యెహోవాను ఆశ్రయిస్తుంటే పక్క వ్యక్తులకి అమాయకత్వంగానో మూర్ఖత్వంగానో అనిపించవచ్చు. కానీ దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోలే. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోలే. తాత్కాలికంగా ఏదో కష్టాల్లో పడినట్టుగా ఉంటాడేమో కానీ అది చివరి మజిలీ కాదు. తర్వాత ఆయన బయటకు తీసుకొచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదట ఐగుప్తుకి కాదు, మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్దాం. పరిగెత్తాల్సింది ఐగుప్తుకి కాదు, పరిగెత్తాల్సింది దేవుని దగ్గరికి, మన కుమ్మరి దగ్గరికి, మన పరమ కుమ్మరి దగ్గరికి, జిగటమంటిగా ఉన్న మనల్ని నిరూపించిన మన సృష్టికర్త దగ్గరికి. ప్రభువా, నీవు నిరూపించినటువంటి వస్తువుని, పాత్రని నేను ఇప్పుడు కష్టంలో పడిపోయాను, నా ఎడల జాలి కలుగజేసుకో అని అంటే అప్పుడు ఆయన స్పందిస్తాడు. అంతేగాని మనం ఒకరి చేత తయారు చేయబడి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు అంటే ఎలా కాపాడుతాడు? వాడు కూడా మనలాంటి కొండే కదా. ఒక కొండ ఇంకొక కొండని కాపాడగలుగుతుందా? ఒక కొండకి ఇంకొక కొండ అడ్డొస్తే కాపాడబడుతుందా? కాపాడబడదు. అన్నీ ఓటి కొండలే, అందరం బలహీనులమే. ఎవరి పరిమితులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. మరి నేను మిమ్మల్ని ఎలా రక్షిస్తాను? మీరు నన్ను ఎలా రక్షిస్తారు? ఏం మాట్లాడుతుంటాం? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి నిన్ను కాపాడుకుంటా. ఇంత మించి జోక్ ఉంటుందా? ఇంత మించి జోక్ ఉంటుందా? ఇలాంటి జోకులు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రాణం మన చేతిలో లేదు. ప్రాణానికి ప్రాణం అడ్డేయలేము. అడ్డా? ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్ళారనుకోండి, ఏం చెప్తాం మనం? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాను. ఆపరేషన్ థియేటర్లో చచ్చిపోయింది అనుకో, ఏం చేస్తాం? మన చేతిలో లేని విషయాల గురించి మనం మాట్లాడకూడదు. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఐగుప్తుకి కాకుండా యెహోవా దగ్గరికి పరిగెత్తాలి. పరిగెత్తాల్సింది ఐగుప్తుకి కాదు, ఆశ్రయించాల్సింది ఐగుప్తుని కాదు. ఐగుప్తు నలిగిన రెల్లు. ఆ రెల్లు కూడా ఫ్రెష్గా గట్టిగా ఉండే రెల్లు కాదంట, నలిగిన రెల్లు అంట. రెల్లు అంటే చూడడానికి ఈ సైజు ఉంటుంది, నీళ్ళ దగ్గర పెరుగుతుంటుంది, నీటి ఒడ్డున పెరుగుతుంటుంది. రెల్లు అనేది ఎంత ఉంటుంది? అబ్బో ఎంత ఉంది, ఎంత గట్టిగా ఉందని తీసుకున్నాను అనుకో, లోపలంతా ఏముంటుంది? తొర్ర, గాలి, లొట్ట, లోపలంతా తొర్ర ఉంటుంది. సైజు మాత్రం ఉంటుంది, లోపలంతా తొర్ర ఉంటుంది. దేని పనికి వస్తుంది అది? వంట చేసుకుందామన్నా పనికి రాదు. ఎందుకని? పొయ్యిలో పెట్టామనుకో గుప్పు మనసు మంటెలా, అప్పుడే పుసుక్కొని పోతుంది. లోపల ఏదైనా సరుకుంటే కదా కాసేపు మంట ఉండేది, గాలి అలా ఎగిసి ఇలా వస్తుంది. మీరు ఎప్పుడైనా బోధని తగలబెట్టండి, బోధని ఎలా ఉంటుంది? మంట చుర్రూని అక్కడికి వెళ్తుంది, మళ్ళీ చుర్రూని కిందకి వస్తుంది, ఏముండదు. అదే మీరు పెద్ద పెద్ద మొక్కలు వేసి పెట్టండి, రోజుల తరబడి కాలుతూనే ఉంటుంది అది. ఎందుకంటే లోపల గట్టితనం ఉంది. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నమ్ముకుంటున్నావా హిజ్కియా? మామూలు రెల్లుకే దిక్కు లేకపోతే నలిగిన రెల్లుని ఆశ్రయిస్తున్నావు. ఆ రెల్లు ఎందుకు పనికి వస్తుందంటే తన్ను ఆనుకుంటే, ఎవడైనా దాని మీద ఆనుకుంటే వాడి కడుపులోనే దూసిపోతుందంట. అలాంటి రెల్లును ఆశ్రయిస్తున్నావా? యుద్ధ విషయంలో నీ యోచన కానీ నీ మాటలు కానీ
వట్టి మాటలే. ప్రమాదం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టు. ఆ తర్వాత నీ ప్రయత్నం నువ్వు చేయి. మొదట దేవుడికి అప్పగించు, ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకో. ఖాళీగా ఉండదని చెప్పట్లే. ప్రార్థన చేసావు కదా, ఖాళీగా ఉండని చెప్పట్లే. మొదట దేవుని సన్నిధిలో పెట్టు, ప్రభువా ఇది సాయం చేయని. తర్వాత నీకు ఏదైనా సాధ్యమైతే అనిపిస్తే దాన్ని చేసుకుంటూ ఉండు. అల్టిమేట్గా దేవుడు స్పందిస్తాడు. చివరిగా ఆయన స్పందిస్తాడు, ఖచ్చితంగా స్పందిస్తాడు. ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడు అంటే, ఏదైతే చేయబడిన వస్తువు చేసిన వాడిని వీడికి తెలివి లేదు అనేటట్టుగా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో అలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడంట. నిరూపించిన వాడిని వీడికి బుద్ధి లేదు అనేటట్టుగా హిజ్కియా ప్రవర్తిస్తున్నాడు, యూదులు ప్రవర్తిస్తున్నారు. ఇంత అవిధేయత చూపించినా, ఇంత భక్తిహీనత చూపించినా దేవుడు ఒక మాట అంటున్నాడు వాళ్ళని. ఏమన్నాడు తెలుసా? 17వ వచనం, ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఇక కొద్ది కాలమైన తర్వాత లెబానోను పొలము ఫలవంతమైన ప్రదేశం అవుతుంది. లెబానోన్ ఎలా మారుతుందంట? ఫలవంతంగా మారుతుంది లెబానోను. ఇది మీకు అర్థం కాలేదు కదా, ఏంటి లెబానోను ఫలవంతం అనేది? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం నుంచి, ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగుగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకు, దేశం మొత్తం బీడైపోతుంది. యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారము వరకును అలాగూ జరుగును. దానిలో 10వ భాగం మాత్రం విడవబడినను అదీను నాశనమగును. సింధూర మస్తకీ వృక్షము నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సింధూర మస్తకీ వృక్షాలు చెడిపోతాయి, ఎడారైపోతుంది. 10వ అధ్యాయం 34వ వచనం, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం, ఆయన అడవి పొదలను ఇనుపు కత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన ఒకరి చేత కూలిపోవును. లెబానోను బలవంతుడైన ఒకరి చేత కూలిపోతుంది. కూల్చేశాడు కదా, ఎడారైపోయింది, కూల్చేశాడు, ఏమీ లేకుండా అయిపోయింది. అయితే ఏమంటున్నాడు? ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా, ఎక్కువ కాలం కాదు, ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశం ఫలవంతమవుతుంది. లెబానోను మరలా ఫలవంతం అవుతుందంట. ఎడారి కాస్త మరలా అరణ్యం అవుతుందంట. ఎంతకాలానికి? ఎక్కువ కాలానికి కాదు, కొద్ది కాలానికి. ఇది ఆశ్చర్యకార్యం. ఏది ఆశ్చర్యం అంటే, వీళ్ళు ఎంత భక్తిహీనత చూపించారో, ఎంత అవిధేయత చూపించారో, దానికి వ్యతిరేక దిశలో దేవుడు శిక్షించకుండా ఫలవంతంగా మారుస్తున్నాడు. ఇది ఆశ్చర్యం. భక్తిహీనుల్ని శిక్షిస్తే ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది, మంచి వాళ్ళకి మంచి జరిగితే ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మంచి వాళ్ళకి మంచి జరగాలి, చెడ్డ వాళ్ళకి చెడ్డ జరగాలి, అంతేనా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, యెహోవా కనబడకుండా తమ ఆలోచనలు లోపల దాచిపెట్టుకొని మూసిపెడుతూ ఐగుప్తును ఆశ్రయిస్తూ నిరూపించబడిన వస్తువు నిరూపించిన వానికి బుద్ధి లేదు అనేటట్టుగా ప్రవర్తిస్తే ఎలాగుంటుందో అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వీళ్ళని దేవుడు ఇంకా ఎడారిగా చేయకుండా ఫలవంతమైన లెబానోనుగా మారుస్తున్నాడు. వీళ్ళ భక్తిహీనత, ఆయన విశ్వసనీయత. వీళ్ళు ఎంత అవిధేయులో దేవుడు అంత విశ్వాస్యతను చూపెడుతున్నాడు, అంత ప్రేమను చూపెడుతున్నాడు. ఇదే సిలువ అంటే. సిలువ అంటే ఇదే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మన కోసం దేవుడు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అంటే, మంచోళమా, నీతిమంతుని కొరకు సహితము ఒకడు ప్రాణం పెట్టుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ ప్రాణం పెట్టొచ్చేమో, కానీ మనం ఇంకును పాపులం అయి ఉండు, కానీ క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. యుక్త కాలంలో భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టాడు. ఇది ఆశ్చర్యం, అర్థం కాని విషయం. యెహోవా కనబడకుండా లోపల పని జరిగించాలనే మూర్ఖులకి ఇంకా ఎడారి
అనుభవాన్ని ఇవ్వకుండా ఫలవంతమైనటువంటి స్థితిలో తీసుకుని వస్తున్నాడు. వీళ్ళు ఎంత అవిధేయులో ఆయన అంత విశ్వసనీయత చూపెడుతున్నాడు. ఇది ఆశ్చర్యం. ఇదే సిలువ. సిలువ ఈ ప్రపంచానికి ఆశ్చర్యం. ఇదేంటి? పాపం చేసేవాడిని నరకంలో వేయకుండా పాపం చేసేవాడిని క్షమించడానికి, వారి కోసం ప్రాణం పెట్టడానికి, రక్తం చిందించడానికి, బలి కావడానికి దేవుడు రావడం ఏంటి? ఆశ్చర్యం. ఇది మన జ్ఞానానికి అందదు. అదే అంటాడు ఇక్కడ పైన, బహు ఆశ్చర్యంగా జరిగింతును, వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది. సిలువ దగ్గర జ్ఞానం పనిచేయదు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటాడు 3:19 ఎఫెసీయులకు రాసిన పత్రికలో. క్రీస్తు ప్రేమ ఎలాంటిదంట? జ్ఞానానికి మించింది. మన జ్ఞానం ఎక్కడ ఆగిపోతుంది? యేసు ప్రభు సీమోని ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు పరిసయ్యుని ఇంట్లో పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఈయన ఏమనుకున్నాడు? ఈయన ప్రవక్త అనుకుంటేనే ఈయన ప్రవక్త కానట్టున్నాడు. వచ్చిన ఆవిడ ఎలాంటిదో, ఏం పని చేస్తుందో అది కూడా తెలియకుండా ముట్టుకొని ఇస్తున్నాడేంటి అని అనుకున్నాడు. అది జ్ఞానం, అది మానవ జ్ఞానం. కానీ యేసు ఏమన్నాడు? ఈవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈవిడ విస్తార పాపాలను నేను క్షమిస్తున్నాను. అందులో ప్రేమ కనిపించింది ఆయనకి. కానీ మనిషికి ఏం కనిపించింది? అపవిత్రురాలు అనే. యేసు ప్రభు చుట్టూ పాపాత్ములు, వ్యభిచారులు, దొంగలు, దోచుకునే వాళ్ళు, అబద్ధికులు, మోసగాళ్ళు, త్రాగుడుబోతులు కూర్చున్నారు భోంచేయడానికి ఆయన చుట్టూ. యేసు ప్రభు కంఫర్టబుల్గా కూర్చున్నాడు, ఏమి ఇబ్బంది పడలేదు. కానీ పరిసయ్యులు అన్నారు, మీ బోధకుడు ఏంటి పాపులతో తిని త్రాగుతున్నాడు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలవచ్చాను కానీ మారు మనసు మాకు అక్కర్లేదు అనుకుంటున్నా మీలాంటి స్వనీతి పరులను పిలవడానికి నేను రాలే. మేము నీతిమంతులు, మాకెందుకు మారు మనసు అనుకుంటున్నారు కదా, మీలాంటి నీతిమంతులు పిలవడానికి నేను రాలే. మాలో ఏ మంచితనం లేదని కుమిలిపోతున్నారే, ఇలాంటి వాళ్ళు పిలవడానికి నేను వచ్చాను, ఉచితంగా నీతిమంతులుగా చేయడానికి నేను వచ్చాను. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అది జ్ఞానానికి అందదు. ఈయనంటే పాపుల మధ్య తిని త్రాగుతున్నాడు. ఆయన వచ్చిందే పాపుల కోసం అయితే వాళ్ళ మధ్య కూర్చొని తిని త్రాగాలి. ఒక డాక్టరు ఇంట్లో భోజనం రెడీ చేసుకొని క్యారీ కట్టుకొని హాస్పిటల్ వెళ్తాడు. ఎక్కడ తినాలి? పేషెంట్ల మధ్యలో తినాల్సింది. లేదంటే ఆయనకు స్పెషల్గా క్యాబిన్ ఉంటుంది అన్నాం అనుకో, ఆ క్యాబిన్లోకి వచ్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్గా ఆకాశానికి కనెక్షన్ ఉంటుందా? డైరెక్ట్గా పక్కన అడవిలో కనెక్షన్ ఉంటుందా గాలి రావడానికి? ఆ తుమ్ములే, ఆ దగ్గులే, ఆ చీదులే, ఆ గోకులే, ఆ అనారోగ్యమే, ఆ కొన్ని వేల మంది రోగులు పీల్చుకొని వదిలిపెడుతున్నారే, దగ్గుతున్నారే, అదే గాలి ఈయన పీల్చుకోవాలి. మీరు చూడండి, డాక్టర్ని ముఖానికి మాస్క్ వేసుకోమంటాడు, మాస్క్ వేసుకొని చెప్పండి అని తిరుగుతుంటాడు. ఇంతకీ ఆ మాస్క్ లోపల పోతున్న గాలి ఏంటి? ఈ గాలి వద్దు అనుకుంటే మాస్క్ పెట్టుకోవడం కాదు, ముక్కుకి ఆపరేషన్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ చేసుకుంటే మళ్ళీ వెళ్ళదు గాలి, మళ్ళీ గాలి వెళ్ళదు లోపలికి. గాలి వెళ్ళదు, గాలి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎన్ని మాస్కులు పెట్టుకున్నా లోపల పోయే గాలి బయటదే. మనం అప్పుడు మురికి వాడల్లోకి పోతాం, లేకపోతే మున్సిపాలిటీ డంప్ యార్డ్ ఉంటుంది సార్, డంప్ యార్డ్లో పోయానికి ఉదాహరణకి విపరీతమైన వాసన వస్తాయి కదా, వెంటనే ఖర్చీలు తీసుకుంటూ పెట్టుకుంటాం. నాకు తెలియక అడుగుతాను, ఎక్కడి నుంచి వస్తుంది గాలి? ఏ గాలి వస్తుంది లోపలికి? ఈ ఖర్చీఫ్లో సిలిండర్లు ఉన్నాయా? ఈ ఖర్చీఫ్లో సిలిండర్లు ఉండి పెట్టుకోగానే ఈ సిలిండర్ల నుంచి వస్తాయా? లేదు. ఇక్కడి నుంచి అదే గాలి ముక్కులోకి పోతుంది, అంతే. అదే ఒక భ్రమ. ఇలా అంటాం కదా, ఇలా అంటే కొత్త గాలి వస్తుందా? రాదు. నేనేం మాట్లాడుతాను ఇంతకీ? వైద్యుడు రోగుల మధ్యే ఉంటాడు. రోగులను పట్టుకోవాలి, రోగులతోనే మాట్లాడాలి, రోగులు తుమ్మి దగ్గి ఆ గాలిని పీల్చుకోవాలి, ఆ వాసనే పీల్చుకోవాలి, ఉదయం నుంచి సాయంకాలం దాకా అక్కడే ఉండాలి. ఎందుకంటే ఆయన చదువుకున్న చదువు అలాంటిది, ఆయన వృత్తి అలాంటిది, అంతే. లేదు వీళ్ళంటే నాకు పడదు, ఆ వాసన పడదంటే మనం పోతాం అప్పుడు హాస్పిటల్కి. చదివింది 10th క్లాసే, నాకు ఈ హాస్పిటల్ వాసన పడదబ్బా అంటాం. 10th ఫెయిలు.
కానీ మనకి ఏ వాసన పడదంట? హాస్పిటల్ వాసన పడదంట. మరి ఎంబీబీఎస్ చేసే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు పడిందా? పడాలి. ఎందుకంటే ఒకనొక రోజు మంచంలో పడతామా? ఆ రోజు పడాలంటే ఈరోజు పడాలి. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? యేసు ప్రభు పాపుల మధ్య కూర్చున్నప్పుడు పరిసయ్యులు ఇబ్బంది పడ్డారు. ఇదేంటి వీళ్ళ మధ్య కూర్చున్నాడు? నేను వైద్యుణ్ణి, వీళ్ళు రోగులు, నేను ఉండాల్సింది ఇక్కడే. నేను వైద్యుణ్ణి, వీళ్ళు రోగులు, నేను ఉండాల్సింది ఎక్కడ? ఇక్కడే. వైద్యుడు ఉండాల్సింది రోగుల మధ్య. ఎంత నీట్గా రెడీ అవుతారు తెలుసా డాక్టర్లు? ఎందుకంటే వాళ్ళకు నీట్నెస్ ఎక్కువ, వాళ్ళ చదువు అది కాబట్టి చాలా నీట్గా రెడీ అవుతారు. ఎక్కడికి రావడానికి? ఏ మాత్రం నీట్నెస్ లేని అక్కడికి రావడానికి నీట్గా తయారవుతారు. తమ్మును తాము శుభ్రంగా పెట్టుకునే ప్రొఫెషన్ ఏంటంటే డాక్టర్ ప్రొఫెషన్, వైద్యం. చాలా శుభ్రంగా ఉంటారు వాళ్ళు, తినేది తాగేది అన్నీ. కానీ ఉండాల్సింది ఎక్కడ? అక్కడే ఉండాలి. మనం కొంతమందిని ఇలా పట్టుకోవడానికి ఇష్టపడం, కానీ వాళ్ళు పట్టుకోవాలి. యేసు ప్రభు వైద్యుడు, పరమ వైద్యుడు, పాపుల వైద్యుడు. అందుకని మన మధ్యకు వచ్చాడు. ఈ ముక్క పరిసయ్యులకి అర్థం కాలే. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశం ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. పొలం కాదు అది, స్టార్టింగ్లో పొలం, రాను రాను వనం అయిపోతుంది అది. తర్వాత ఆ దినమున, ఈ పొలం అంటే ఏంటి ఇంతకీ అంటే, ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. ఏ దినాన? దేవుడు మీ అవిధేయతను రివర్స్ చేసేటువంటి దినాన చెవిటి వారు ఏమింటారంట? గ్రంథవాక్యాలు వింటారు. మీరు పైన 11, 12 చూడండి. ఈ గ్రంథవాక్యాల్ని అక్షరాలు తెలిసిన వాడికి ఇస్తే ఏమన్నాడు? నాకు అక్షరాలు వచ్చినా సరే ఇది గూఢార్థం ఉంది నాకు తెలియదు అన్నాడు. అక్షరాలు తెలియని వాడికి ఇస్తేమన్నాడు? నాకు అక్షరాలు తెలియదు అన్నాడు. కానీ ఈ దినాన్న దేవుడు రివర్స్ చేసే దినాన్న చెవిటి వారు గ్రంథవాక్యాలు వింటారు. చెవిటి వాడు ఎట్టింటాడు? దేవుడు అంత రివర్స్ చేస్తున్నాడు. చెవిటి వాడు గ్రంథవాక్యాలు వినే అంత రివర్స్ అయిపోతుంది. ఇక మామూలు వ్యక్తికి వినపడదా? చెవిటివాడు గ్రంథవాక్యాలు వింటాడు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. గుడ్డి వాళ్ళు సైతం స్పష్టంగా చూస్తారు. 19వ వచనం, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును, బీదవారికి సువార్త ప్రకటించబడుతుంది అని అంటాడు యేసు ప్రభు. దీనులకి సువార్త ప్రకటించబడుతుంది అంటాడు యేసు ప్రభు. ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు అంటాడు యేసు ప్రభు. యెహోవా యందు దీనులకు సంతోషం కలుగుతుంది. ఏమీ లేదు మా దగ్గర అనుకున్న వాళ్ళకి సంతోషం. ఎందుకంటే ఏమి అర్పించాల్సిన అక్కర్లే. ఆయన తన ప్రియకుమారుని అర్పించాడు. 2 తెల్ల గోవులను అర్పించాల్సిన అక్కర కూడా లే. ఎందుకంటే ఆయన తన ప్రియకుమారుని అర్పించాడు. ఉచితమైన నీతి, దీనులకి అధిక సంతోషం కలుగుతుంది. మనుషుల్లో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆనందించెదరు, బలాత్కారులు లేకపోదురు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘంలో బలాత్కారులు ఉండరు. ఒక చెంప కొడితే రెండో చెంప. మరేంటన్నా టీవీలో వస్తుందంత వాళ్ళే కదా అంటే, వాళ్ళు అసలు సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, సంఘాన్ని దోచుకోవడానికి వచ్చిన తోడేళ్ళు వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘంలో బలాత్కారులు ఉండరు. ఎందుకుంటారు? ఒక చెంప కొట్టమంటే, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు. బలాత్కారులు ఎక్కడున్నారు? కొడితేనే కొట్టించుకుంటున్నారు. మరి ఉన్నారు కదన్నా, రాజకీయాలు జరుగుతున్నాయి, కేసులు పెట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, ఎలక్షన్లు జరుగుతున్నాయి, దోచుకుంటున్నారంటే వాళ్ళు సంఘం కాదు, దేవుని సంఘం కాదు వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంఘం కాదు వాళ్ళు. సంఘములో ఉన్న గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, సంఘంలో గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వాళ్ళు. పాస్టర్కి రౌడీయిజం ఏంటి? పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారా? పెద్ద పెద్ద పాస్టర్లు ఎందుకు వాళ్ళు అంత పెద్దవాళ్ళు అయ్యారు తెలుసా మీకు? వాక్యం చెప్పి అనకండి అమాయకంగా, నేను నవ్వలేదు, నాకు ఓపిక లేదు ఇప్పుడు. వాక్యం చెప్పి సువార్త చేసి ఇలాంటి జోకులు వేయకండి.
రౌడీజం చేసి. రైట్ ఆన్సర్. పెద్ద పాస్టర్ ఎలా అవుతాడు తెలుసా మీకు? రౌడీజం చేస్తే. ఎప్పుడు మీరు ఆలోచించలేదు కదా, ఇప్పుడు ఆలోచించండి. ఒక పాస్టర్ గారిని ఒక మాట అనండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి స్క్రీన్ మీద అనే ముందు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా అడ్రస్ కనుక్కుంటారు. ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. ఎవడు వాడు గుర్తుపట్టేసి గంటలో వచ్చేస్తా నీ దగ్గరికి రిపోర్టు. ఎవడరా నువ్వు, అసలు ఎవడరా నువ్వు? ఇంక బూతులే. ఎందుకంటే మన ఒక్కరిని తిడితే బాగుండదు కదా, అందుకని ఫ్యామిలీ అందరినీ ఆధార్ కార్డు లెక్కన వరుస పెట్టి తిడతారు. అదేంటి బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు, కేసులు ఎందుకు పెడుతున్నారు, గొడవలు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడేమన్నా రాయబడింది, బలాత్కారులు లేకపోతున్నారని ఇక్కడ రాస్తే బలాత్కారం చేసే వాళ్ళే ఉన్నారంతా చర్చిల్లో. బలాత్కారం చేసే పాస్టర్లు ఉన్నారు, బలాత్కారం చేసే విశ్వాసులు ఉన్నారు. మా అయ్యగారి గురించి అనడానికి ఎంత ధైర్యం నీకు? అసలు ధైర్యం ఎందుకు? బైబిల్ ఉంది, బైబిల్ ఎలా ఉంది, దీనికి ధైర్యం ఎందుకు? ఒక రాజకీయ నాయకుడిని ఒక మాట అనండి, ఆ సాయంకాలానికి ఎత్తిపోతుంది వ్యవహారం. కార్యకర్తలు వచ్చేస్తారు ఇంటి మీదకి. ఒక పాస్టర్ అనండి, ఆయన విశ్వాసులు వస్తారు. తేడా ఏముంది? ఎవరు రాజకీయ నాయకులు అవుతారు చెప్పండి? రాజకీయ నాయకుడు కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఈరోజు పాస్టర్లు కూడా అలాగే ఉన్నారు కదా. బలాత్కారులు లేకపోతారంటే ఉన్నదంతా బలాత్కారులే కదా. వీళ్ళు యేసుప్రభు సంఘం కాదు, వీళ్ళు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. గొర్రెలను తినడానికి తోడేలు గొర్రె చర్మాన్ని వేసుకుంది. అదే విషయం. ఒప్పుకోరు, అయ్యగారిని అంటే ఒప్పుకోరు, పాస్టర్ని అంటే ఒప్పుకోరు. అయినా పాస్టర్కి అభిమానం దేనికి? ఎందుకు? పరిహాసకులు నశించెదరు. పరిహాసం. చాలామంది పాస్టర్లు జోకర్లు అయిపోయారు, స్టాండప్ కమేడియన్స్ అయిపోయారు. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయను. గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని, గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు. గుమ్మములో తమ్మును గద్దించు వారిని. గుమ్మం అంటే యూట్యూబ్ అనుకో, ఉదాహరణకి. గుమ్మం అంటే బయట నిలవబడి అని. ఇంట్లో కాకుండా గుమ్మం అంటే బయట నిలవబడి, ఇంటి బయటకు వచ్చి, అంటే 10 మందిలో వినపడేటట్టుగా అని, 10 మందికి తెలిసేటట్టుగా అని, సీక్రెట్ కాకుండా బహిరంగంగా తమ్మును గద్దిస్తూ ఉంటారంట. వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు కేసులు పెడుతూ అని రాసుకోండి అక్కడ. వాని పట్టుకోవడానికి కేసులు పెడుతూ రౌడీజం చేస్తూ. నిజంగా క్రైస్తవులు ఎంత ఇలాంటి దుర్మార్గ పని వచ్చిందంటే, ఎలాంటి దరిద్రులు వచ్చారంటే ఒక్క మాట అంటే పడరు. మీకు ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని ఒకటి ఉంది, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, పాస్టర్లు చేస్తున్న తప్పులు, పాస్టర్ల భార్యలు చేస్తున్న తప్పులు, పాస్టర్ల పిల్లలు చేస్తున్న తప్పులు, వాక్య వ్యతిరేకమైన తప్పుల్ని చూపెడుతూ వీడియో చేశాడు. నా మీద కూడా వీడియో చేశాడు. అయితే సిద్ధాంతపరమైంది, మనం కౌంటర్ ఇచ్చాం, సరిపోయింది అంతటితో. కానీ వీళ్ళు చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడితే, ఈ ఎవరి మీద అయితే మాట్లాడాడో వాళ్ళందరూ కేసులు పెట్టారు ఆ వ్యక్తి మీద. ఆ వ్యక్తే కదా, ఎవరైనా సరే మీరు చూడండి, ఇది తప్పు అంటే కనుక వాడి మీద కేసు పడుతుంది. ఇది తప్పు అని అంటే కనుక కేసు పడుతుంది, అంతే. ఎందుకు పడుతుంది చూడండి, ఎంత బాగుంది ఇక్కడ. గుమ్మములో తమ్మును గద్దించు అని పట్టుకొన వలనని ఉరినొడ్డుచు. ఇదేమి లక్షణం? ఎందుకు గద్దిస్తాడు ఒక వ్యక్తి? తప్పు జరిగినప్పుడు. ఎందుకు గద్దిస్తాడు ఒక వ్యక్తి? బాధ్యత ఉన్నప్పుడు. బాధ్యత లేనివాడు గద్దించలేడు. గుమ్మములు ఎందుకు గద్దించాలి?
అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఏమని? తప్పు చేసిన వారిని ఇతరులు భయపడు నిమిత్తం అందరి ఎదుట గద్దించు. 1 తిమోతి 5:20. తప్పు చేసిన వాడిని ఇతరులు భయపడు నిమిత్తం అందరి ఎదుట గద్దించు. ఎందుకు అందరి ఎదుట గద్దించాలి? ఇతరులు కూడా తెలియాలి, ఈ ప్రశ్నతో రాకుండా ఉండడానికి. ఒకడు చెప్పింది తప్పు అయితే అప్పుడు ఏదైనా చూడు. వాడు చెప్పింది వాక్యంలో ఉంటే, వాక్యంలో ఉన్నదాన్ని చెబితే కేసు పెడుతున్నావు అంటే ఇంకేం కావాలి నీకు? ఈరోజు ఒక పాసనం అనేదానికి లేదు, ఒక పాసనములు అనేదానికి లేదు. ఎందుకంటే నీ గురించి నువ్వు చూసుకోరా, నీ చర్చి గురించి నువ్వు చూసుకోరా అంటున్నారు. అదేంటది? నీ చేతిలో అదే బైబుల్ ఉంది, నా చేతిలో అదే బైబుల్ ఉంది. నీకు ఇష్టం వచ్చిన నువ్వు, నాకు ఇష్టం వచ్చిన నేను. అలా ఉంటుందా? అలా ఉండదు. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల స్కూళ్ళు ఉంటాయి, కొన్ని లక్షల స్కూల్లో నుంచి అందరూ ఎగ్జామ్ రాస్తారు. అందరికి ఒకే క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, 10th క్లాస్లో అందరికి ఒకే క్వశ్చన్ పేపర్ వస్తుంది. అన్నీ వస్తాయి ఒక దగ్గరికి కరెక్షన్ చేయడానికి. అక్కడ క్వశ్చన్కి ఆన్సరు వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చుంటారు, ఈ ఆన్సర్ ఉండాలి అక్కడ అని కీ ఇచ్చుంటారు వాళ్ళకి, కరెక్షన్ చేసే వాళ్ళకి. ఈ ఇచ్చిన ఆన్సర్ ఇక్కడ లేకపోతే ఇంటి కొట్టేస్తాడు. అలా కాకుండా ఏమోలే వాళ్ళ ఊరిలో ఇదే ఆన్సర్ ఏమో అని అనుకుంటాడా? కేసేద్దామా? ఎంత ధైర్యం నీకు అసలు? మా ఊర్లో ఇదే ఆన్సరు, నా ఆన్సర్ కాదని నువ్వెవడవరా అని కేసేస్తే ఎలాగుంటుంది? ఎన్ని లక్షల స్కూళ్ళు ఉన్నా అందరికీ ఒకటే టెక్స్ట్ బుక్. అందరికీ ఒకటే టెక్స్ట్ బుక్ అయితే ఒకటే ఆన్సర్ ఉండాలి అక్కడ అందరిది. మా ఊర్లో ఇంతే అంటే కుదురుతుందా? మా సారు ఇంతే అంటే కుదురుతుందా? కుదరదు. అలాగే ఈ బైబిల్ అనేది నీ చేతిలో ఉన్నప్పుడు, నా చేతిలో ఉన్నప్పుడు, దీంట్లో ఉన్నదాన్ని ఎత్తి మాట్లాడినప్పుడు నువ్వు తలదించాల్సిందే, నేను తలదించాల్సిందే, మనమంతా తలదించాల్సింది దీనికి. అలా కాదంట, నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా. మధ్యలో పెద్ద మనుషులు వస్తారు, నీ పని నువ్వు చేసుకో, ఆయన పని ఆయన చేసుకుంటాడు. భలే మధ్యస్థం ఇదే, భలే తీర్పు ఇది కదా. వాక్యాన్ని బట్టి అందరం ఏకమై ఉండాలి. వాక్యాన్ని బట్టి కదా ఈరోజు పలుకుబడిని బట్టి ఏకమై ఉన్నారు. గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొని వాళ్ళని ఊరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు. మాయమాటల చేత నీతిమంతుని పడద్రోస్తున్నారంట. మాయమాటలు ఏంటి? మాయా అంటే లేదు అని, అబద్ధం అని. మాయా అంటే లేదు అక్కడేమే, ఇల్యూజన్ లేదా డెల్యూజన్, భ్రమ ఏం లేదు అక్కడ. మాయా. ఈరోజు ఆదివారం చర్చలు నడుస్తున్నాయా? గంట ప్రసంగంలో ఎక్కడైనా వాక్యం ఉంటుందో వెతకండి, తర్వాత ఏముండదు. మాయా ప్రసంగాలు, మాయా మాటలు అంతే. ఆ మాయ మాటలతో నీతిమంతుణ్ణి పడద్రోయాలని. ఇంత మాయా ప్రసంగాల మధ్యలో వాక్యం కొట్టుకొని పోతుంది, తీయగా మాట్లాడతారు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను, అందరికి మంచిగా మాట్లాడదాం, ఎందుకు ఎంత కఠినంగానే. నాకెందుకు అబ్బలే అది, తిరిగి వచ్చి మళ్ళీ ఇదే కటువుగా వస్తున్నాయి మాటలు. తీయగా మాట్లాడదాని ప్రయత్నం తీయగా రాదు. ఫస్ట్ 5 నిమిషాలు తీయగా వస్తాయి, ఆ తర్వాత ఒరిజినల్ కలర్, ఒరిజినల్ ఫ్లేవర్ ఒకటి వచ్చేస్తుంది. ఎంతసేపు మెయింటైన్ చేస్తాం? కానీ వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తున్నారో, ఎంత కమిట్మెంట్తో మెయింటైన్ చేస్తున్నారు, దువ్వేటువంటి ప్రయత్నం. 22వ వచనం చూడండి. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా కుటుంబమును గూర్చి, అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలా సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడాడు, ఇక మీదట అతని ముఖం తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూసినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. నేను మిమ్మల్ని విమోచిస్తా. ఎందుకు విమోచిస్తానంటే, అబ్రహామును విమోచించినటువంటి నేను యాకోబు కుటుంబాన్ని కూడా విమోచిస్తాను. నేను మిమ్మల్ని విమోచిస్తాను కాబట్టి చంచల బుద్ధి గలవారు వివేకులు అవుతారు,
సనుగువారు ఉపదేశానికి లోబడతారు. పైన ఏమని రాశాడు? యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరుతురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుతురు. ఎలా వచ్చింది భయం? ఎలా వచ్చింది ఈ విధేయత, ఈ లోబడేటువంటి తత్వం, వివేకం ఎలా వచ్చిందంటే, అబ్రహామును విమోచించాను కదా, మిమ్మల్ని కూడా విమోచిస్తాను. ఇది నా విమోచన బట్టి జరుగుతున్నటువంటి మార్పే తప్ప మీ మంచితనాన్ని బట్టి జరుగుతున్నది కాదు. ఒక దినం వస్తుంది, ఆ దినంలో చెవిటి వారు గ్రంథవాక్యాలు వింటారు, గుడ్డివారు గాఢాంధకారాన్ని కన్నులారా చూస్తారు, బీదలకి సంతోషం కలుగుతుంది, బలాత్కారులు లేకపోతారు, పరిహాసకులు నశిస్తారు, కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను కూడా పాపులుగా చేసేటువంటి వాళ్ళు ఉండరు, గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొని వాళ్ళని ఉరినొడ్డుచు. ఇక్కడ ఒక 21వ వచనం చూడండి, మీకు చదువుకుంటూ వెళ్ళిన అర్థం కాలేదు కదా. కీడు చేయ యత్నించుచు, ఏం చేయాలనుకుంటున్నారంట? యత్నించడం అంటే ప్రయత్నించడం. దేని ప్రయత్నం చేస్తారంట? కీడు కోసం ప్రయత్నం చేస్తారంట. కీడు చేయ ప్రయత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయను. అర్థమైందా? ఇదంతా పీకేసి అక్కడ వీపీ రెడ్డి అని పెట్టారనుకోండి, ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. అక్కడ వీపీ రెడ్డి పెడితే అదే దాని ఆన్సర్. ఇప్పుడు చెప్తా చూడండి. కీడు చేయ యత్నించుచు, కీడు అంటే ఒక పాస్టర్ ఇక ఏ దేవుడికి దేవతకి జై కొట్టకూడదు. జై అంటే జయము అనే. ఒసామా బిన్ లాడెన్కి అన్నాను అనుకో, నేను మీరు జై అన్నారు అనుకో, నన్ను అని మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లరా? వీళ్ళలో తీవ్రవాద భావజాలు ఉన్నాయని తీసుకుని వెళ్ళరా? ఒక్కసారి అని చూడండి, ఏమొద్దు. ఒసామా బిన్ లాడెన్కి అని ఒకడు అనాలి, 10 మంది జై అనాలి. ఆ వీడియోని తీసి యూట్యూబ్లో పెట్టండి. పెట్టిన ఒక గంటకి పోలీసు వాళ్ళు రాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి, తీవ్రవాద భావజాలు ఉన్నాయని. అవునా? అంటే లాడెన్కి జై కొట్టకూడదు అనమాట. మహాత్మా గాంధీకి అన్నానుకో, నేను మీరు జై అన్నారు అనుకో, ఏమనుకుంటారంతా? వీళ్ళు దేశభక్తులు రా అనుకుంటారు. భారతదేశంలో ఉన్నప్పుడు ఎవరికి జై కొట్టాలి? భారతదేశ అభివృద్ధి కోసం ప్రయాసపడినటువంటి వాళ్ళకు జై కొడితే దేశభక్తుడు అంటాం. భారతదేశంలో చొరబడి భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన అజ్మల్ కసబ్కి అన్నాం అనుకో, జై అన్నాను అనుకో, ఎత్తుకొని వెళ్ళి లోపల అందరికి జై కొట్టకూడదు. నేను ఇక్కడ ఎవరిని లాడెన్తో పోల్చట్లేదు, కసబ్తో పోల్చట్లేదు, విషయం అర్థం కావడం చెప్తున్నా. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎవరికి జై కొట్టాలి? బోలో ఖుదామంద్ యేసు మసీహ్కి అంటారు, అప్పుడేమనాలి? జై అనాలి. బోలో ఇస్కరీతు యోధాకి అన్నాను అనుకో, మీరు జై అన్నారు అనుకో, ఒరే ఏంట్రా ఇది, ఏం కర్మ ఇది, యేసు నమ్ముకొని ఇస్కరీతు జై కొడతారేంట్రా? కొట్టచ్చా? జైబోలో బయలుజబూలుకి అన్నాను అనుకో, బయలుజబూలుకి జై కొడతామా? జైబోలో అస్తరోజు దేవతకి అన్నాను అనుకో, జై కొడదామా? బయలుదేవుడికి జై కొడదామా? వారి పేరును కూడా మనం ఉచ్చరించకూడదు అని బైబిల్ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి జై అన్నాడు. వెళ్ళి జై ఒకసారి కాదు 4-5 సార్లు అన్నాడు. యాంకర్ కూడా షాక్ అయ్యాడు, ఏంటి జై కొట్టావా అని. షాక్ అవ్వడం అంటే నువ్వు ఎంత వెదవని నేను అనుకోలేదు అని అర్థం. ఇన్నర్ ఫీలింగ్. ఎదవని తెలుసు కానీ మరి ఇంత ఎదవని తెలియదు, 5 సార్లు జై కొట్టావేంటని. అంతకంటే ముందు ఒక ఆయన వెళ్ళాడు ఇంటర్వ్యూకి, అందుకంటే ముందు ఒక ఆయన వెళ్ళి జై కొట్టలే, ప్రైజ్ లాడు అని చెప్పొచ్చాడు. తర్వాత వెళ్ళాడు ఈయన. అంటారు కదా, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టిది ఇంకొక దారి అంట. నేను ప్రైజ్ లాడను, నేను జై కొడతాను అని అన్నాడు. సరే కొట్టావు అంటే కొన్ని పరిస్థితుల్లో మనం చెప్పాను కదా, వేపకాయ ఎంత మూర్ఖత్వం ఉంటుందని, ఈయనకు తాటికాయ ఎంత ఉంది, మొత్తానికి జై కొట్టావు. జై కొట్టినప్పుడు ఏం చేయాలి? పొరపాటు అయింది, తప్పయింది, అంత ఆలోచించలేకపోయాను, నేను ఏదో అనుకున్నాను, క్షమించండి, ఫినిష్. ఇంకెవడు ఏమనేదానికి లేదు. సారీ అంటే ఎవడైనా ఏమన్నా అంటాడా? నిన్న వచ్చేటప్పుడు
ఒక జంక్షన్లో సిగ్నల్ పడింది, వాళ్ళు స్పీడ్గా మూవ్ అవుతున్నారు. నేను ఏదో మూడ్లో ఉండి సర్రుని అడ్డు పెట్టాను. ఆడు సరాసరి వచ్చి గుద్దుకోవడానికి వచ్చి బ్రేక్ వేసి ఇలా చూశాడు, ఇక కొడదామని. అన్న సారీ అన్నాను. ఏమంటాడు? ఒకవేళ నేను సారీ కాకుండా ఎరా కళ్ళు కనిపించట్లే ఇంత వెహికల్ వస్తుంటే అన్నాను అనుకో, వాడి కట్టలు తెలుసుకుంటుంది కదా, తప్పు నాదే. సారీ బ్రదర్ అన్న. ఏం చేస్తాడు? సారీ అంటే మొత్తం వెపన్స్ అన్ని తీసేసినట్టు, ఆయుధాలన్నీ తీసేసినట్టు. సారీ అంటే ఇంకేముండదు. అన్న సారీ, క్షమించండి, తప్పు అయిపోయింది. జై కొట్టావు, సారీ చెప్పలే. ఏమన్నాడు? కీడు చేయి యత్నించుచు. పాస్ట్గా ఉండి నువ్వు అక్కడికి వెళ్ళి నీ నోటికి వచ్చింది మాట్లాడడం కీడు. ఎవరికి కీడు? క్రైస్తవ్యానికి కీడు. నీ మాటలు వింటున్న వాళ్ళకి కీడు. నీ మాటలు విని వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. కీడది. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, ద్వారకా తిరుమల దగ్గరికి వెళ్ళాను మీటింగ్కి. అక్కడ వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, ఆ పాస్గా చెప్తున్నాడు, అన్న చర్చికి వచ్చి చాలామంది ఉదయాన్నే వెళ్తున్నారంట నైవేద్యం కోసం. అక్కడికి ఇలా చేతులు పడుతున్నారంట. ఎందుకురా అంటే మా వీపీ రెడ్డి అని చెప్పాడు తినమని. పరిపూర్ణులు, సంపూర్ణులు, తిన్నా కూడా ఏం కాదంట ప్రసాదం, అందుకని వెళ్తున్నారంట. నువ్వు చిన్న పాస్టర్, ఆయన పెద్ద పాస్టర్, ఆయనే చెప్పాడు తిన్నా ఏం కాదంట అని అక్కడికి వెళ్తున్నాడు ఉదయాన్నే ఇలా పట్టుకోవడానికి. ఎంత బాధగా చెప్పాడంటే, నేను చెప్తే అర్థం కావట్లేదన్నా, నేను చెప్తే వినట్లేదన్నా. నేను చెప్పి చూశాను, నేను చెప్పినా కూడా మారరాళ్ళు. ఎందుకు మారరు? నా మాట తీయకుంటుందా? నైవేద్యం తీయకుంటుందా? నైవేద్యం తీయకుంటుంది. తీయకుండా నైవేద్యాన్ని తినమని చెప్పినప్పుడు మాట ఇంకా తీయకుంటుంది. కీడు చేయ యత్నించచ్చు. ఎంత కీడు అనుకుంటున్నావు? ఒక పాస్టర్ ఒక మాట మాట్లాడితే అది వ్యవస్థ మీద పడుతుంది. నన్ను ఫాలో అయ్యేళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకో, నేను ఏం చెప్తే అదే వింటారు వాళ్ళు. జాన్పాలన్నకి తెలుసు కదా, ఆయన తెలియకుండా ఏముంటుందని నా మాట వింటారు వాళ్ళు. పొరపాటు కూడా మాట్లాడకూడదు. కీడు చేయ యత్నించచ్చు ఒక్క వ్యాజ్యమును బట్టి. వ్యాజ్యం తలెత్తిందా నువ్వు మాట్లాడే మాటకి? ఆ వ్యాజ్యానికి ఏం చేయాలి? నువ్వు క్షమాపణ చెప్పాలి, సమాధానం పడాలి. నీ సహోదరుడితో నీకు వ్యాజ్యం ఉన్నప్పుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళకముందే త్రోవలనే సమాధానపడు, లేకపోతే కడపటి కాసు చెల్లించేంత వరకు లోపల ఉంటావు అని అంటాడు. ఒక వ్యాజ్యం వచ్చినప్పుడు నిన్ను బంట్రో తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు త్రోవలోనే సమాధానపడు. ఒకవేళ ఇక్కడ సమాధానం పడలేదనుకో, న్యాయాధిపతికి తీసుకుని వెళ్తాడు. కడపటి కాసు చెల్లించేంత వరకు, అంటే మొత్తం ఆస్తులను నమ్ముకునేంత వరకు చీకట్లో ఉంటావు. తెలివైన పని ఏంటి? సమాధాన పడ్డమా, పెంచుకోవడమా? ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయొచ్చు. గొడవ వచ్చింది, అరే ఎందుకు చేయకొట్టావు అని అనగానే అప్పుడు ఏం చేశాడు తెలుసా? నా ప్లేస్లో దానియేలున్నా అదే చేస్తాడు, శద్రకున్నా అదే చేస్తాడు, మేషకున్నా అదే చేస్తాడు, అబేద్నెగోన్నా అదే చేస్తాడు. నయమాను చేసింది ఏంటి? ఎలీషా చేసింది ఏంటి? ఆయన చేసింది ఏంటి? ఈయన చేసింది ఏంటి? ఇంతమందిని అదే కేటగిరీలో వేసావా? పాయింట్ అర్థమవుతుందా? కీడు చేయ యత్నించు ఒక్క వ్యాజ్యాన్ని బట్టి ఇతరులు కూడా పాపులుగా చేస్తావా? నయమాన్ ఏమన్నాడు? నేను రిమ్మోను గుడిలో నా యజమానుడు నా చెయ్యి మీద ఆనుకున్నప్పుడు దేవుడు నన్ను క్షమించకంటే ఓకే అన్నాడు ఎలీషా. అంటే మనం గుడికి వెళ్ళినా తప్పు లేదు, మనం ఏ ఉద్దేశంతో వెళ్ళామో దేవుడికి తెలుసు, ఏ ఉద్దేశంతో నమస్కారం పెట్టామో దేవుడికి తెలుసు. అంటే వాళ్ళను కూడా నీ కేటగిరీ కిందకే తీసుకొచ్చావా? ఎగ్జాక్ట్గా సరిపోయాడు కదా. ఇక్కడ నేను కావాలని చెప్పాను, ఇది 2 సార్లు దాటి వెళ్ళాను, కాకపోతే ఇక్కడ ఫ్లాష్ అయింది మనోడి దిగదని. కీడు చేయ యత్నించు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను కూడా పాపులుగా చేయొచ్చు. ఎందుకు ఇతరులు పాపులుగా చేయడం? ఈ పాపాన్ని కప్పుకోవడానికి. పాపాన్ని ఒప్పుకుండే లక్షణం ఉండే వాళ్ళు ఇతరులను పాపులుగా చేయరు. పాపాన్ని కప్పుకుండే వాళ్ళు నేనేనా, వాడు చేయలేదా, వాడు చేయలేదా, వాడు చేయలేదా, వాడు చేయలేదా. కుళాయి దగ్గర దొరుకుతుంటే గొడవలో ఏదో ఒక మాట అన్నావు అనుకో, నీ బుద్ధి లాంటిదంటే మీ నాయన బుద్ధి లాంటిది, మీ అమ్మ బుద్ధి లాంటిది, మీ మొదలు పెడతారా? నీ బతుకు నాకు తెలియదా, మీ నాయన బతుకు నాకు తెలీదా? అదంతా ఎందుకు? నువ్వు చేసిన తప్పని ఒప్పుకుంటే పోతుంది కదా. ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకుండే లక్షణం ఉండదో వాడు మిగిలినటువంటి వ్యక్తులను కూడా పాపులుగా చిత్రీకరించేదానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కీడు చేయ యత్నించు ఒక్క వ్యాజ్యాన్ని బట్టి ఇతరులు కూడా పాపులుగా చేస్తారు. ఈరోజు సంఘంలో అలాంటి వాళ్ళే తయారయ్యారు. ఒరే ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే వాళ్ళు అడగలేదా, వీళ్ళు అడగలేదా, వాళ్ళు వీళ్ళు అడిగితే నువ్వు చేసేది న్యాయం అని కాదు, వాక్యానుసారమని కాదు. వాక్యం చెబితే న్యాయం. నీకు రెఫరెన్స్ ఎవరు కావాలి? వాక్యంలో ఉండాలి.
గుమ్మములో తమను గద్దించు వారిని పట్టుకుని వాళ్ళని ఊరినొడ్డుచు. ఇలాంటి మేధావులు కేసులు పెట్టుకుంటేది ఒకరి మీద ఒకరు. ఏం పని కేసులు పెట్టడానికి ఏం పని? మనం అందరం వచ్చి వాక్యం దగ్గర తలదించాలి. వాక్యంలో ఉంది అంటే తలదించాలి, లేదు అంటే ఎవడైనా సరే వాడు తప్పే. ఇప్పుడు మనల్ని ఒకటి తప్పు పట్టాడని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవడం ఏంటి? నన్ను ఒక పాస్టర్ ఏదో ఒక మాట అన్నాడు, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇక బైబిల్ దేనికి? బైబిల్ అధికారం దేనికి? కాదు. వివాదాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. ఎందుకు వస్తాయి? మనం మనుషులం కాబట్టి వస్తాయి. ఆలోచన పరిధి నీకున్నట్టు నాకుండదు, నాకున్నట్టు నీకుండదు. ఖచ్చితంగా అపార్థాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. ఏం చేయాలి? మనకంటే పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్దాం, మనకంటే నాలెడ్జ్ తెలిసినట్టు పాస్టర్ దగ్గరికి వెళ్దాం, కూర్చుందాం. ఒకరోజు కూర్చుందాం, 2 రోజులు కూర్చుందాం, వాక్యాన్ని తీద్దాం. ఆయన వాక్యం తీస్తాం, మన వాక్యం తీస్తాడు. గొడవ పడదాం వాక్యంతో, డిబేట్ చేద్దాం వాక్యంతో. మంచిదా చెడ్డదా డిబేట్ చేసుకోవడం? సొంత మాటలతో కాదు, వాక్యంతో. నువ్వు బైబిల్ తీసుకో, నేను బైబిల్ తీసుకుంటా, ఆయన బైబిల్ తీసుకుంటాడు. తెగేదాకా నెల పాటు ఏకదాటిగా మాట్లాడుకుందాం. ఏ మాట చివరికి వస్తుందో, చివరికి నిలబడుతుందో దానికి నువ్వు కట్టుబడదాం, నేను కట్టుబడదాం, మన వాక్య అధికారాన్ని కట్టుబడదాం. పోలీస్ స్టేషన్ వెళ్ళి కూర్చున్నావేంటి? పోరం పోక ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? పోలీస్ స్టేషన్లో ఏం పని నీకు అసలు? నేను చెప్పాను గుత్తిలో నా మీద కేసు పెట్టిన వస్తే చెప్పాను, నేను ఒక దైవ సేవకుడు, నేను పాస్టర్ని, నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు, మంచిది కాదు ఇది అని చెప్పాను. నేను పాస్టర్నే, నాకేం పని పోలీస్ స్టేషన్లో? నేనేం చేయాలి పోలీస్ స్టేషన్? నాకేం పని? నేనా దొంగనా? ఏమన్నా మోసం చేశాను? లేదు. వాక్యం చెప్పుకునేవాడిని. అవును నువ్వు చేసింది తప్పని నాకు అర్థమైంది, తిరిగి చెప్పాను బైబిల్ ఎలా ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తావని. ఇబ్బంది అయితే ఫోన్ చేసి పిలిపించు, కూర్చుందాం, మాట్లాడుకుందాం, ఎలా తప్పో ఎలా ఒప్పో మాట్లాడుకుందాం. చెప్పు, నాకు అర్థం కాకపోతే. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకేం తెలుసు మనం దేని గురించి గొడవ పడుతున్నామో? తెలుసా? తెలీదు. అప్పుడు పోలీసులు అన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మేమే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి, ఆయన అంటావా అంటున్నాడు. ఆయన అపాయింట్మెంట్ తీసుకో, నాకేంటి అంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? పాపులారిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతి వారము ఎంతమంది భోజనం పెడుతున్నాడో తెలుసా అంటున్నాడు. అంటే ఆయన భోజనం పెడుతున్నాడు కాబట్టి ఆయన చెప్పేదంతా కరెక్టేనా? చేసేంతా కరెక్టేనా? నేనేం మాట్లాడుతున్నా అంటే గుమ్మములో తమను గద్దించు వానిని పట్టుకోవాలని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయ వారు నరకబడుదురు. దేవుని విమోచన సంఘములో వీళ్ళు ఉండకూడదని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు మాయమాటలు చెప్పేవాళ్ళు ఉండకూడదు, నీతిమంతుని పట్టుకునే వాళ్ళు ఉండకూడదు, ఒక వ్యాజ్యాన్ని బట్టి ఇతరులు కూడా పాపులుగా చేసేవాళ్ళు ఉండకూడదు. కవరింగ్ స్టార్లు అంటే వీళ్ళు కవరింగ్. ఒక వ్యాజ్యాన్ని బట్టి ఇతరులు కూడా పాపులుగా చేయాలంటే కవర్ చేసుకోవడం. వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే, ఇది కవరింగ్ అంటారు. అంటే వాళ్ళు కూడా తప్పులు చూపించడమే. తర్వాత పరిహాసకులు. ఈరోజు పరిహాసం చేసే వాళ్ళే అంతా బలాత్కారం చేసే వాళ్ళే పెద్ద పెద్ద సేవకులు అంతానే. రౌడీజం. ఇది విమోచన సంఘం కాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నది. ఎక్కువ శాతం భ్రష్టత్వం, ఎక్కువ శాతం ఈ గొర్రెచరం వేసుకున్న తోడేళ్ళే పరిపాలన చేస్తారు. పెద్ద పెద్ద పాస్టర్లు 99% మంది వెనకాల ఏదో ఒక రౌడీయిజం, ఏదో ఒక గోండాయిజం, ఏదో ఒక మాఫియా, దేంతో ఒక లింకప్ అయ్యే ఉంది. ఏదైనా మాట్లాడాలంటే భయం, మాట్లాడంటే భయం, ఏం మాట్లాడితే ఏం చేస్తారో అని భయం. ఎందుకు భయం వచ్చింది? ఎందుకు భయం అనిపిస్తుంది మనకి? వాక్యం చెప్పడానికి భయం ఎందుకు? సామ్రాజ్యాలు కట్టుకున్నారు. ఎక్కడిది వాతావరణం? నేనేం చెప్తున్నాను ఇంతకీ? లెబానోను ఫలవంతమైనప్పుడు, వనమైనప్పుడు దాని అర్థం ఏంటంటే చెవిటి వాళ్ళు వింటారు, గుడ్డి వాళ్ళు చూస్తారు, బుద్ధిహీనులు వివేకులు అవుతారు, చంచల మనస్కులు వివేకం కలిగిన వారు అవుతారు, సనిగే వాళ్ళు ఉపదేశానికి లోబడతారు, పరిశుద్ధ దేవుడికి భయపడతారు, పరిహాసకులు ఉండరు, తర్వాత బలాత్కారులు నశిస్తారు, కీడు చేసేవాళ్ళు లేకుండా పోతారు, తర్వాత బుద్ధి గద్దించే వారిని పట్టుకునే వాళ్ళు నశించిపోవాలి, మాయమాటలు చెప్పేవాళ్ళు లేకుండా ఉండాలి. అది దేవుని సంఘం. అలాంటి సంఘంలో మన సభ్యులం అయితే ఎంత బాగుంటుంది. అలాంటి వ్యక్తులుగా మనల్ని చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. బహు ఆశ్చర్యకరమైన సంఘటన అది. ఈరోజు నేను
వింటున్నామంటే నీతి వాక్యాల్ని, ప్రభువైన యేసుక్రీస్తు మాటల్ని. ఒకప్పుడు చెవిటోళ్ళం మనం, మంచి నచ్చేది కాదు మనకి, మంచి వినడానికి ఇష్టపడే వాళ్ళం కాదు మనం. ఈ చెవులతో ఏమి విన్నామో, ఏమి వినడానికి ఇష్టపడ్డామో మనకే తెలుసు. ఈరోజు చెవిటి వారు గ్రంథవాక్యములు వింటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో ఎందుకని చెవిటి వారికి చెవులు ఇచ్చాడు? ఈ వాక్యం నా గూర్చే, ఈ లేఖనం నన్ను గురించి చెప్పిందే. ఎందుకని గుడ్డివారు గాఢాంధకారాన్ని కూడా చూస్తారు అంత తేటగా? ఎందుకు యేసు గుడ్డివారిని బాగు చేశాడు? ఇది నా గూర్చే, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు అదే యెషయా గ్రంథం నెరవేర్పు. పేదలు యెహోవా యందు ఆనందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తులో ఏ బలి లేదు, ఏ నైవేద్యం అర్పణ లేదు, డబ్బులు పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నా పాపాలు క్షమించు చాలు, ఇక డబ్బు అక్కర్లేదు, ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీరుస్తాడు ఆయన. మనం అతిశయపడుతున్నావా దేవునిలో? మందిరానికి వచ్చినప్పుడు అలా బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చున్నాం, పెట్టుబడి అక్కర్లేదు, ఇక్కడ ఏం అర్పించాల్సిన అక్కర్లేదు. ఇక్కడ అలా వచ్చినటువంటి మనం ఒకప్పుడు బలాత్కారంలో, ఇప్పుడు బలాత్కారం చేయట్లే. ఒకప్పుడు అనేకులు పాపులుగా చేయడానికి, కప్పుకోవడానికి, మనం చేసిన తప్పుని కప్పుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళమే. ఇప్పుడు కప్పుకోవట్లే, మన పాపను మనం ఒప్పుకుంటున్నాం. లేఖనం నువ్వు పాపం చేస్తున్నట్టు, అవును ప్రభువా నేను పాపం చేశాను. దావీదు కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే నాతాను వచ్చాడో నేను పాపిని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఒప్పుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి ఈరోజు మనం పాపంలో ఒప్పుకుంటున్నాం. ఇంకా పాపాన్ని కప్పుకుంటున్నామంటే మనం క్రైస్తవులం కాదు. మనల్ని ఎవరైనా గద్దిస్తే వాడిని పట్టుకోవాలని ఉరినొడ్డుతున్నామంటే ఉరినొడ్డుతున్నామంటే క్రైస్తవులం కాదు మనం. ఎందుకు యాకోబు కుటుంబం విమోచించబడింది అంటే ఒక ఆశ్చర్య కార్యం జరిగింది, అదే విమోచన. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో యాకోబు కుటుంబం విమోచించబడింది. బహు ఆశ్చర్యకరమైన సంఘటన అది. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అది. ఈరోజు మనం అంతా ఇలా ఉన్నాము అంటే, ఇంత బుద్ధిగా ఉన్నామంటే, ఇంత వివేకంగా ఉన్నాము అంటే కారణం ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. జ్ఞానుల జ్ఞానానికి అర్థం కానిది క్రీస్తు సిలువ. బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోయేటువంటి సంఘటన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. ఇంత అవిధేయుల్ని దేవుడు శిక్షించకుండా వారి అవిధేయతను బట్టి, ఆయన సిలువలో ప్రాణం పెట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ఇంత బుద్ధిమంతులుగా ఎలా చేశాడు అన్నది జ్ఞానులకి మేధావులకి అర్థం కానటువంటి విషయం ఇది క్రీస్తు సిలువ. సన్హెరీబు దండయాత్రలో 185,000 మందిని ఒక్క దేవదూత చంపడం ఆశ్చర్యమే ఆనాటి ప్రపంచానికి. కానీ మానవ జాతి చేతిలో సాక్షాత్తు దేవుడు ప్రాణం పెట్టడం, మన కోసం మనల్ని ప్రేమించి, ఇది బహు ఆశ్చర్యకరమైన సంఘటన. తండ్రి ఇంతవరకు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం నుంచి 24వ వచనం లేఖన భాగంలో సన్హెరీబు దండయాత్ర కంటే మరి ఆశ్చర్యకరమైన సంఘటన గురించి మీరు మాట్లాడుతూ వచ్చినందుకై మీకు వందనాలు. లెబానోను బలవంతుడైన ఒకరి చేత కూలిపోతుందని చెప్పారు. అదే లెబానోను కొద్ది కాలమైన తర్వాత ఫలవంతమైన వనమైంది. దాని అర్థం చెవిటి వారు గ్రంథవాక్యాలు విన్నారు, గుడ్డివారు గాఢంధకారాన్ని స్పష్టంగా చూశారు, బీదవారు ఇశ్రాయేలు దేవునిలో అతిశయపడ్డారు, ఆనందం పొందారు. బలాత్కారులు లేకుండా పోయారు, పరిహాసకులు నశించారు. ఒక వ్యాజ్యాన్ని బట్టి ఇతరులు కూడా పాపులుగా చేసేవాళ్ళు లేకుండా పోయారు, గద్దించేవారిని ఉరినొడ్డేటువంటి వ్యక్తులు లేకుండా పోయారు. ప్రభువా, ఒకప్పుడు నేను మూర్ఖుణ్ణి, చెంచల మనసు కలిగేవాడిని, ఈరోజు వివేకినయ్యాను. ఒకప్పుడు బుద్ధిహీనుని, ఈరోజు బుద్ధివంతునయ్యాను. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ అనే విమోచన కార్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి అనే జ్ఞానానికి మించిన ఆ ఆశ్చర్యకరమైన ఆ సంఘటనను బట్టి, మీ ప్రేమను బట్టి నేను ఈరోజు ఇలా మారాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన మీకు లోబడుతున్నాను, మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. ఏ మానవ పద్ధతులను బట్టి కాదు, ఏ మానవ ఆచారాలను బట్టి కాదు, పారంపర్యాచారాలను బట్టి కాదు, కేవలం మీ వాక్యాన్ని బట్టి, మీ గ్రంథంలో ఏదైతే లిఖితమైందో ఆ గ్రంథ వాక్యాన్ని బట్టి మీకు నేను భయపడేటువంటి స్థితికి నన్ను తీసుకుని వచ్చినందుకే ఏమి ఇచ్చినా రుణొస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్.